And this is not only a boy thing, it's a girl thing too. So, ఈరోజు our special thanks to our sponsors, Hastina also. అభివృద్ధికి నెలవైనటువంటి ప్రదేశాల్లో వెంచర్ని నిర్మిస్తూ 100% క్లియర్ టైటిల్స్తో పారదర్శకతే ప్రామాణికంగా నిబద్ధతే పరమావిధిగా వినియోగదారుల సంతృప్తే కొలమానంగా రియల్ ఎస్టేట్ రంగంలో దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటోంది హస్తినా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెషల్ థ్యాంక్స్ అండ్ అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆనర్ హోమ్స్. ఆనర్ హోమ్స్ ప్రవేశపెడుతుంది గచ్చిబౌలిలో అతి సమీపంలో ఆనర్ ఆక్విటిక్స్ ప్రీమియం మిడ్ సెగ్మెంట్ హోమ్లు 10.5 ఎకరాల విస్తీర్ణంలో 6 టవర్లతో ఒక్కొక్కటి 30 అంతస్తులతో 2-3 BHK 81% గ్రీన్ స్పేస్ని అందజేస్తోంది. 31+ సౌకర్యాలతో స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా సెంటర్, టెన్నిస్ కోర్ట్ మొదలైన వాటన్నిటితో 50,000 చదరపు అడుగుల ఆకర్షణీయమైన క్లబ్ హౌస్. టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ 2021కి గాను బెస్ట్ హై రైజ్ ప్రాజెక్ట్ ఆన్గోయింగ్ మరియు మోస్ట్ ప్రిఫర్డ్ డెవలపర్ ఆఫ్ ద ఇయర్ 2019కి గాను బెస్ట్ ఎమ్యూనిటీస్ ప్రీమియం మిడ్ సెగ్మెంట్ హోమ్స్ అవార్డులు దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 మార్చ్ 2023 కల్లా కస్టమర్లు అందజేయబడుతోంది. ఓకే, సో నేను విన్నాను, నేను ఉన్నాను, నాకు తెలుసు మీకు మహేష్ బాబు గారి మాటలే వినాలి అని ఉంది అని. ఎక్కడ ఒక్కసారి స్క్రీన్లో మహేష్ బాబు గారిని చూపిస్తే మా ఫ్యాన్స్ ఆనందం. అద్దిగో ఏంటయ్యా సద్దాం ఈ అందం, మనకేమో పెరుగుతుంది ఆయనకేమో తరుగుతుంది. అదే కదక్క. కానీ ఆయనేమో సినిమా ట్రైలర్లో ఒక డైలాగ్ చెప్పేశారు, మెయింటైన్ చేయలేక అని. ఊరుకో, అదంతే, అది అంతేక, అది అంతే అంతే. ఆయన అన్నం తినట్లేదు, అందం తింటున్నారు అంతే అంతే. ఓకే, సో ఏంటి మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు అసలు? మళ్ళీ చిన్న ఇంట్రాక్షన్ అక్క. ఇక్కడ ప్లీజ్ అక్క, ప్లీజ్. ఏంటి నీ ఫ్యాన్ ఏంటి అక్క? ఓ అంటే నీ ఫ్యాన్ ఫాలో నీకు తెలియదు అక్క. కమాన్, జయమ్మ పంచాయతీ కానీ చూసావా ఏంటి? చూసా ఎప్పుడో. ఇలాంటి బిస్కెట్లు వద్దులే కానీ అక్క అక్కడికి వెళ్ళి కింద నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు వెళ్ళి మాట్లాడేసిరాపో. ఓకే అక్క. 1, 2, 3 అంతకన్నా ఎక్కువ క్వశ్చన్లు అడిగితే నీకు పగులుతుంది మాడు. 3 అంతే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 ఎవరిని అడుగుతున్నావు? తక్కువని అడిగి. రామ్ లక్ష్మణ్ మాస్టర్. మాస్టర్ హాయ్ మాస్టర్. మాస్టర్ చిన్న క్వశ్చన్ మీకు. మాస్టర్ చిన్న క్వశ్చన్ మాస్టర్. అదేంటంటే మీరు ఫైట్స్ చేస్తూ ఉంటారు, ఫైట్స్, జంప్స్, స్టంట్స్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు తెలియకుండా ఎవరిదైనా కాలు ఇరగొట్టారా? తెలియకుండా ఎవరిదైనా నిజంగానే కాలు ఇరగొట్టారా? ఓకే మాస్టర్. సార్ మీకు ఒక చిన్న క్వశ్చన్ సార్, నాకు ఎక్కువ టైం లేదు సార్. సార్ ఒరే సద్దాం, ఏం జరుగుతుందిరా? ఎవరిని అడుగుతున్నావు నువ్వు? ఆ డైరెక్టర్ గారిని అడుగు. ఏమడుగుతున్నావు? అడుగు. మీరు షూటింగ్లోకి వెళ్తుంటారు కదా సార్, ఎప్పుడైనా షూటింగ్లో షెడ్ ప్రాపర్టీ దొబ్బేశారా ఎవరు తెలియకుండా? రే అడుగుతానని వెళ్ళి ఏమడుగుతున్నావురా జఫా? మీ ట్రైనింగ్ అలా ఉంది. నా ట్రైనింగ్ అంటారా ఇదంతా? అమ్మో, నాకు తెలియదు, మొత్తం సుమక్కదే. రే చెప్పరా, చెప్పు, నోరుంది కదా అని చెప్పేయి. మాస్టర్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళరా. వెళ్తున్నాక రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఆల్రెడీ అడిగా. రామ్ లక్ష్మణ్ మాస్టర్ని అడుగు. వాట్ ఈజ్ యువర్ బాయ్ థింగ్ అని అడుగు. సార్ వాట్ ఈజ్ యువర్ బాయ్ థింగ్? మా ఇంగ్లీష్ తెలియదు, దాని అర్థం కష్టం. ఏసారక్క మీ స్పెషాలిటీ ఏంటో అడుగు. స్పెషాలిటీ మాస్టర్, మీరు స్టంట్స్లో అటు ఇటు జంప్ చేస్తూ ఉంటారు, దూకుతూ ఉంటారు. స్కూల్ డేస్లో ఎప్పుడైనా దూకారా? మగోళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడు అనేది ఆడియన్స్కి వదిలేడు బాబు. ఆయన ఒక్క ఆన్సర్లో 100 క్వశ్చన్లు ఇచ్చేశారు. ఓకే, సో
ఆయన స్టంట్లు చేయించేటప్పుడు మహేష్ బాబు గారితో ఎలా ఉండిందా ఒక్కసారి స్టేజ్ మీదకి తీసుకొచ్చేసే రామ్ లక్ష్మణ్ మాస్టర్ని మాస్టర్! పట్టుకొచ్చే వచ్చేసేయండి. కమాన్ వచ్చేయండి మాస్టర్లు. స్వచ్ఛమైన మనసు కాబట్టి వాళ్ళు ఇవాళ తెల్ల తెల్ల బట్టలు వేసుకొని వచ్చేసారు. మాస్టర్ నమస్తే మాస్టర్. రే గంట ఎదురా గంట తీసుకొని రాబో. ఇది ఒక నిమిషం గంట అప్పుడే ఇది. క్వశ్చన్ అడుగుతున్నావు ఏంటి నువ్వు? ఫస్ట్ వాళ్ళు మాట్లాడతారు, ఆ తర్వాత నువ్వు క్వశ్చన్ అడుగుతావు. ఆ. మాస్టర్లు ఇదిగోండి మీరు మాట్లాడండి. చెప్పండి మాస్టర్ చెప్పండి. ఏం చెప్పమంటారు? మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి, ఆ తర్వాత మన వాడికి ఒక క్వశ్చన్ ఉందంట అది అడిగేస్తాడంట. ప్లీజ్ రే గుర్తుంది కదా మన సిగ్నల్? ఆ, ఓకే ఇదిగోండి మాస్టర్ క్వశ్చన్ అడుగు. క్వశ్చన్ అంటే అడుగు. ఓకే వస్తున్నా. రానక్కర్లేదురా నువ్వు అక్కడే ఉండి అడగొచ్చు. కొంచెం జరగండి మాస్టర్. నిజంగా సర్కార్ వారి పాట 2 థియేటర్లో చూసినట్టుంది మాస్టర్. నాకు చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్. సరే మాస్టర్, నేను ప్రతిరోజు కేబీఆర్ పార్క్ వస్తూ ఉంటా, మీరు కేబీఆర్ పార్క్ వస్తారు. రే నువ్వు కేబీఆర్ పార్క్ ఎందుకు వెళ్తావో తెలుసురా? అందమైన అమ్మాయిలు అక్కడ వాకింగ్ చేస్తుంటే వాళ్ళని చూడడానికి. నువ్వు ఉండుకా. నిజంగానే నువ్వు 4 రౌండ్లు వేస్తావంటే కనిపించకుండా పోతావురా, అట్లా ఉంది అంటే పర్సనాలిటీ. మాస్టర్లు ఎప్పుడు జాగింగ్కి వచ్చినా సేమ్ ప్యాంట్స్, సేమ్ షూస్, సేమ్ షర్ట్లు. ఎక్కడ కొంటారు మాస్టర్? షాపులోనా? మైక్ వాళ్ళ దగ్గర పెట్టరా. ఎక్కడ కొంటారు మాస్టర్? షాపులో. ఇచ్చారు కదా అసలు సముద్రం సెట్ ఎక్కడేసారంటే సముద్రంలో అన్నట్టుగానే ఉంది ఇది కూడా. థ్యాంక్ యూ అక్క. అయిపోయిందా నీ క్వశ్చన్లు? పరువు తీస్తున్నావు. మాస్టర్ చెప్పండి మాస్టర్. చెప్పండి తల్లి. ఇందులో అన్నారు కదా ఇఫ్ అ టైగర్ డేట్స్ ర్యాబిట్, అంటే ఒక టైగరు ఒక ర్యాబిట్ని డేట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇది 12వ తారీఖు చూడొచ్చు ఎలా ఉంటుందండి. అంతేనా? అంటే డేటింగ్ టైగర్కి ర్యాబిట్కి మధ్యలో ఎట్లా జరిగిందని నేను ఆలోచిస్తున్నాను. ఈ టెన్షన్ మాకు డైరెక్టర్ అది ఆ డైలాగ్ ఇచ్చి ఆ, మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టి 2 రోజులు నిద్ర పట్టుకోండి దాన్ని ఎలా మేనేజ్ చేయాలని టెన్షన్ పడ్డాం. అవునా? ఆ. మీకేంటి మాస్టర్ అసలు టెన్షన్? మీరు తిరగేసి కుమ్మి కొట్టేస్తూ ఉంటారు. అయినా మాస్టర్ మీకు ఎప్పుడు టెన్షన్ రాదా? ఇప్పుడు మహేష్ బాబు గారు మళ్ళీ ఫైట్స్ చేయాలంటే ఇంకో రకంగా మనం ఏదో ఒకటి కంపోజ్ చేయాలి అని ఆ. మీరు రాత్రింపగళ్ళు హోంవర్క్ చేస్తారా దీని మీద బాగా? అడుగుతాం ఆయన పైన ఆయన్ని. పైన ఆయన ఆ. ఆయనేనా? ఆయన ఏంటంటే రోజు కొత్తగా ఆడియన్స్ అంతా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఆ, మాకు ఏదైనా మీరు ఐడియా ఇస్తే కొంచెం ఆ, ఇంప్రూవ్మెంట్ చేస్తామని ఆయన ఐడియా తోటి నడుస్తుంది బండి. నడుస్తుంది. ఆ. మేము చూసాం ఆల్రెడీ. అది చూసారా? కుర్చీలో కూర్చొని అట్లా ఒక్కసారి అట్లా లాక్కుంటూ వెళ్తున్నారు, మామూలుగా లేదు అసలు. అది ఎంత చిన్న సింపుల్ జస్ట్ జలకిచ్చారు అంతే. మొత్తం సినిమా మే 12వ తారీఖున మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం మాస్టర్. థ్యాంక్ యూ. మాస్టర్ ఆ మాస్టర్ మాట్లాడరా? ఆ మాస్టర్ నమస్తే. ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా అన్ని కరోనాలను తట్టుకొని ఎన్నో కష్టాలు ఇక్కడికి వచ్చి ఈ ఆనందం చూస్తుంటే ఆ కష్టం అంతా మర్చిపోయాము టెక్నీషియన్స్గా. థ్యాంక్ యూ బాబు అభిమానులందరికీ. సర్కార్ వారి పాట ఫస్ట్ మాకు పరశురామ్ గారు వచ్చి మాస్టర్ ఈ కథ ఏనండి బాబు చెప్పారు అని చెప్పినప్పుడు మేము అనుకున్నాం గీతా గోవిందలాగా ఏదో మాదేదో చంప మీద ఒక దెబ్బ కొట్టి అట్లా ఉండదేమో అనుకున్నాము. కానీ దీనిలో అద్భుతమైన కాన్సెప్ట్లో ఇచ్చినారు. పరశురామ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. మేము బాబుది 4వ సినిమా మేము చేస్తున్నది. ఈ 3 సినిమాల కంటే అద్భుతంగా కొత్తగా దీనిలో డిఫరెంట్గా గంట కంపోజ్ చేయడం జరిగింది. ఎందుకు కొట్టేవరా? నువ్వే కదా Thank you. సైగ చేసినావు. నేను సైగా లక్ష్మి ఉంది కదా ఇట్లా రా అని చెప్పా నేను. ఎవరది? సారీ మాస్టర్, అంటే మేము టైం కొంచెం పెట్టుకొని డ్యూరేషన్ Okay, అప్పుడు ఇట్లా గంట thank you. కొట్టమని ఇట్లా సలహా ఇచ్చామన్నమాట. నేను ఇట్లా పిలిచారా అంతే. మీరు మాట్లాడండి మాస్టర్. బాబుని మీ హీరోని చాలా కష్టపెట్టాము ఇంటర్వెల్ బ్యాంక్ కానీ కొన్ని క్లైమాక్స్లో కానీ. ఎందుకంటే ప్రతి క్షణం మిమ్మల్ని మెప్పించడానికి కోసం ఎన్ని తప్పులు పడతామో మాకు తెలియదు. మీ ఆనందం కోసం 12వ తారీఖు ఆనందాన్ని చూడబోతున్నారు. థ్యాంక్ యూ. అభిమానులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మీరు మాట్లాడితే ఆయన మాట్లాడినట్టే, ఆయన మాట్లాడినట్టయితే ఆయన మాట్లాడినట్టే. అంతేనా? మాట్లాడతావా? మా టీం వర్క్ మా లీడరు బద్రి గారు ఈ సినిమాలో ఎక్కువగా రిస్క్ జాబ్ చేశారు. ఈ సందర్భంగా మా టీం తరపున
అందరికీ మా టీం వర్క్ 12 మంది 20 మంది ఉన్నారు మా టీం వర్క్. నవకాంత్, రాజ్ కుమార్, సురేష్, శివ, వెంకటేష్, మా టీం అందరికి మనస్ఫూర్తి త్యాగం చెప్పాలి. ఎందుకంటే మేము ఎంత తపన పడుతున్నామో మాతోటి పాటు ఈక్వల్గా వాళ్ళు కూడా కొత్తదనంగా ఏదో చేయడానికి కోసం మా వెంబట ఉండి ఎన్నో ప్రాణాలు రిస్క్ తోటి ఈ సినిమాలో ఎక్కువగా ప్రాణం తెగించి రిస్క్ చేశారు. అది మీరు సినిమా రిలీజ్ అయినాక చూడబోతున్నారు. బద్రీగా మాస్టర్ నాది ఒక కోరిక మాస్టర్. చెప్పండి అమ్మా. ఇందులో మహేష్ బాబు గారు విలన్ ఇట్లా తీసి కుమ్మేసే షాట్ ఒకటి ప్రాక్టికల్ గా వాడి మీద చూపిస్తే బాగుంటుంది కదా అని. ఎవరి మీద? పట్టుకోండి మాస్టర్. పట్టుకోండి. ఏయ్, రా, రా, రా. ఓ భద్రనా భద్రనా. రా, రా, అది, ఏయ్. అరే నేను పెద్దగా ఏం చేయక్కర్లేదురా, ఇట్లా గాలికి ఇలా అన్నాడు, నువ్వు వచ్చేసావు. నువ్వు లాగినావా? స్టంట్ ఏమైనా చేసినావా? అది లాగాడు. కొంచెం ఉంటే గంట పగిలిపోయి మాట్లాడదాం. ఇటు వచ్చి. వద్దు. థ్యాంక్ యూ. మాకు థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. కొత్తగా ఏంటి ఆంటీ లాగా ఉన్నారేంటి? సారీ. కొత్తగా ఏంటి మాస్టర్? ఏయ్, వాయించరా గంట. ఎంత Thank you, మాట్లాడారు thank you, అసలు. సాంగ్ ఎంత ఏం లేదు, cover సాంగ్ ఏం లేదు చేసుకుంటున్నాం మాకు. మేము. సాంగ్ ఏం అసలు లేదా? ఇవాళ మహేష్ బాబు గారి సినిమా, అసలు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను. ఆయన్ని గ్లామర్ని మనం మీట్ చేయాలని చెప్పి మధ్యలో ఆంటీ ఒకటి. మాస్టర్. మాస్టర్ మీరు వెళ్ళండి. సూపర్ మాస్టర్. మేము కూడా మంచి మంచి మాస్టర్లు పెట్టుకొని ఫైట్స్ కంపోజ్ చేసి ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఆంటీ అంట ఆంటీ. రే ఇట్రారా అక్క. ఆ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఎక్కడ ఉంటారో కనుక్కో, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకో, వాళ్ళ పాస్పోర్ట్ తీసుకో. నన్ను ఆంటీ అని చెప్పినటువంటి ఆయన్ని అన్ని కార్డులు ఎందుకు అక్క? నేను గవర్నమెంట్ ఆఫీసర్నా? వెళ్ళరా పా. హలో, మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు కరెక్ట్గా ఒక్క మాటతో. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర హాస్పిటల్స్ నుంచి మనకి డాక్టర్ రామ్మోహన్ గారు వచ్చారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ రామ్మోహన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇటు సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తుంటే కళావతి లాగానే కనిపిస్తుంది. కళావతి, సర్వీస్ ఓరియంటెడ్గా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అండ్ హార్ట్ సర్జరీస్కి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఫ్యాన్కి తెలుసు. సో వాంటెడ్ టు లిసన్ ఫ్రమ్ యూ అబౌట్ ఆంధ్ర హాస్పిటల్స్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. సో పెద్దలందరికీ నమస్కారాలు. మహేష్ బాబు గారికి, ఆర్ శశిరావు గారికి, పరశురామ్ గారికి, ఎన్ఎన్ నవీన్ గారికి, మిగతా పెద్దలందరూ, నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ ప్రసాద్ ఫ్రమ్ కిమ్స్. సో మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్స్ హార్ట్ సర్జరీస్ గురించి ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ ఏ మినిట్ అండి. సినిమా ఎట్లాగో సూపర్ హిట్ అయిపోతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆయన మీలాగా నేను కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్ని. అట్లాగే స్టార్టింగ్ ఫ్రమ్ సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తాను. ఎర్లీ అవర్స్లో సినిమాలు చూసేవాళ్ళము. 2 o'clock 3 o'clock ఫ్యాన్ షోస్. దాని తర్వాత అట్లాగే మహేష్ బాబు గారి మూవీస్ యూకేలో ఉన్నప్పుడు వీ యూస్ టు ట్రావెల్ లైక్ 300 to 400 miles ఆయన మూవీ చూడటానికి న్యూ క్యాసల్ నుంచి లండన్ వరకు వెళ్ళి ఆయన మూవీస్ చూసి వచ్చేవాళ్ళము. సో అట్లాగే మా మదర్ 75-year-old బాబు గారు, తనకి మీ సినిమాలంటే చాలా ఇష్టము. నాతో పాటు తను కూడా థియేటర్కి రావటము, మూవీ చూడటము. తను ఉన్నప్పుడు తను సినిమా చూడదు, ఆయనే చూస్తూ ఉంటుంది. పక్కన కూర్చొని తను అంటూ ఉంటుంది అనమాట, బాబు ఏ బ్రాండ్ వేసారా, ఆయన ఏంటి, ఆయన లెకోస్ట్రియా లేకపోతే రాల్ఫ్ లోరెన్ లేకపోతే ఇంకో బాస్ షర్టా అవి అడుగుతూ ఉంటుంది. సినిమా చూడకుండా ఆయనే చూస్తూ ఉంటుంది, సినిమా చూడనివ్వదు మమ్మల్ని. సో అంత ఇదండి మా అమ్మకి మీరంటే. అట్లాగే నౌ కమింగ్ టు హార్ట్ డిసీజెస్. సో 7 years బ్యాక్ అండి, 2015లో శ్రీమంతుడు సినిమా అయిన తర్వాత ఎన్ఎన్ నవీన్ గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎన్ఎన్ నవీన్ గారు నమ్రత గారితో మాట్లాడటము, తర్వాత ఆంధ్ర హాస్పిటల్స్ అసోసియేషన్ స్టార్ట్ అయిందండి మహేష్ బాబు గారితో. అప్పటి నుంచి లాస్ట్ 7 yearsలో ఎన్నో మెనీ హార్ట్ సర్జరీస్, ఆల్మోస్ట్ 2500 చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ చేయటం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మహేష్ బాబు గారి సపోర్ట్ లేకుండా ఇన్ని హార్ట్ సర్జరీస్ చేయటం అనేది చాలా కష్టం.
ఐ థింక్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ మహేష్ బాబు గారు. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఆయన అడాప్ట్ చేసుకున్న విలేజ్లో బురిపాలెంలో చాలా మల్టీ స్పెషాలిటీ క్యాంప్స్ చేశాము విత్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. అండ్ ది అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోవిడ్ పాండమిక్లో, ఇది అందరూ వినాల్సిన విషయము, ప్లీజ్ బీ క్వైట్ అండి. కోవిడ్ పాండమిక్లో బురిపాలెం అండ్ సిద్ధాపురం విలేజెస్ 2 విలేజెస్లో 2 doses ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ వేయటం జరిగింది. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యూ విలేజెస్ ఇన్ ది కంట్రీ హూ గాట్ 100% వ్యాక్సినేషన్ అండి. సో దిస్ అగైన్ క్రెడిట్ గోస్ టు బాబు గారు. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ జస్ట్ ఒక 30 secondsలో ముగించేస్తాను. అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ అవేర్నెస్ అండి, హార్ట్ డిసీజ్ మీద అవేర్నెస్. ఇంతకుముందు మా దగ్గరికి పిల్లలు వచ్చేసరికి ఆల్మోస్ట్ 40% ఆఫ్ చిల్డ్రన్ ఇనాపరబుల్ కండిషన్లో వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారు అసోసియేషన్ ఇది ఉండటం వల్ల ప్రతి వాళ్ళకి మహేష్ బాబు గారు ఇట్లా ఫ్రీ హార్ట్ సర్జరీస్ చేస్తున్నారు ఆంధ్ర హాస్పిటల్స్తో కలిసి అనే విషయం అందరికీ తెలిసిపోయింది. సో వాళ్ళకే కాంటాక్ట్ చేసి పేరెంట్స్ మా దగ్గరికి ఎర్లీగా రావటము, సో దట్ ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసి, సో దట్ అవుట్కమ్ అది కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో దిస్ క్రెడిట్ అగైన్ గోస్ టు మహేష్ బాబు గారు ఇన్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ చిల్డ్రన్ హార్ట్ డిసీజెస్ ఇన్ తెలుగు స్టేట్స్. So please give us standing applause to Mahesh Babu garu on this occasion andi, please. Yes, I think it deserves a standing ovation to Mahesh Babu garu and the team who have been supporting children's heart surgeries. అది చిన్న విషయం కాదు. వాళ్ళతో నేనున్నాను అండ్ నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఒక్కసారి నిలబడడం కాదు, ఎన్ని ఆపరేషన్స్ అయి ఉంటాయి సార్? It's almost 2,500, we crossed 2,500 children heart surgeries అండి. సో మహేష్ గారు అండ్ యువర్ ఫ్యాన్ అండి, అంతే. దట్స్ ఆల్ ఫర్ దీస్ మెనీ. అంటే ఇన్ని లైఫ్స్ని సేవ్ చేశారు మీరు, ఎంతమంది తల్లిదండ్రులకి ప్రాణం ఇచ్చారు. వీ హ్యావ్ అ స్పెషల్ ఏవి సార్, కెన్ వి జస్ట్ హ్యావ్ అ బిఫోర్ దట్ వన్ జస్ట్ 10 seconds అండి. పిల్లలు కూడా Thank you so much, everybody. ఈరోజు మీ సర్కార్ వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని వాళ్ళకి కూడా తెలుసండి. వాళ్ళకి కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే వాళ్ళకి టీవీ అది అరేంజ్ చేసి వాళ్ళు చూడటానికి అరేంజ్ చేసామన్నమాట. బికాజ్ ఎందుకంటే ఆయన మీ పేరు చెప్తే చాలు పిల్లలకి ఇస్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను, దే కైండ్ ఆఫ్ వెరీ రిలాక్స్డ్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు బిఫోర్ హార్ట్ సర్జరీ. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని వాళ్ళకి అన్ని అరేంజ్ చేసి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి. సో వీ వుడ్ లైక్ టు కంటిన్యూ దిస్ వన్ in coming years, and we would like to do more and more activities Andhra Hospitals in association with Mr. Mahesh Babu garu. Thank you and thank you all. And can we have the special AV please? Thank you and thank you one and all. Thank you so much Ramarao garu. So many children, so many lives. So తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతాము అని ఊరికే సినిమాల్లో డైలాగ్ చెప్పడం కాదు, అది నిజం అని నిరూపించినటువంటి రియల్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్ టు యూ మహేష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. Also support from Namrata garu andi. Yes. So I would like to thank Namrata garu as well on this occasion. Thank you. Yes, Namrata garu, your complete support to the complete team. Thank you so much అండి. ఎస్ సార్, ఎస్, ఇది కూడా తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే కష్టమే, తీసుకోండి. ఓకే, సో మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ ద వన్ అండ్ ఓన్లీ సుకుమార్ గారు. డైరెక్టర్ సుకుమార్ గారు పుష్ప సినిమాతో ఎలాంటి సెన్సేషన్ని క్రియేట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా మనకు తెలుసు. వారిని సాధారణంగా ఒక పాటని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. తమన్ గారు,
యాజ్ యూజువల్ హౌ డు యూ కమ్ అప్ విత్ సచ్ క్యాచీ నంబర్స్ తమన్ గారు? సింప్లీ సూపర్. సుకుమార్ గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మహేష్ బాబు గారి అసలు గ్లామర్, దట్ బాయ్ థింగ్, అది మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఏమంటారు? నాకు ఎందుకో వయసు అనేది మహేష్ బాబు గారిని మర్చిపోయింది అనిపిస్తుందండి. నన్ను పట్టుకుంటోంది చాలా బాగా కదా. అసలు మహేష్ బాబు గారిని వయసు మర్చిపోయింది. ఇట్ లెఫ్ట్ హిమ్ సమ్వేర్ అండ్ వెంట అవే. అడ్రస్ మర్చిపోయింది. అలాగే ఉంది కదా అక్కడ. అండ్ కీర్తి సురేష్ కూడా సింప్లీ గ్లామరస్ యా, జస్ట్ లైక్ మీ కాదా? అవును కదా. జయమ్మ ఏం చెప్తారు? థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ. సో సుకుమార్ గారు, వాట్ ఈస్ యువర్ బాయ్ థింగ్? వంశీ గారు రెడీగా ఉన్నారు ఈ ఆన్సర్తో. వంశీ పైడిపల్లి గారు, గోపిచంద్ మల్లని గారు, వాళ్ళందరి దగ్గర ఈ ఆన్సర్స్ ఉన్నాయి. సుధీర్ బాబు గారు కూడా నవ్వుతున్నారు. బుచ్చిబాబు గారు కూడా నేను చెప్పేస్తానంటున్నారు. కానీ సుకుమార్ గారే చెప్పాలి. వాట్స్ యువర్ బాయ్ థింగ్? యాక్చువల్ అదే అడిగాను బుజ్జిని, పరశురామ్ని. తను కూడా చెప్పలేదు, నాకు అర్థం కదా. అంటే సినిమాలోనే చూడాలన్నమాట మనం. సినిమాలోనే చూడాలి. మే 12న తెలుస్తుంది మనకి. అంతే. ఇట్స్ అ బాయ్ థింగ్ అని అట్లా అనడం అది వేరే లెవెల్లో ఉంది. ఓకే సుకుమార్ గారు, వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్ మూవీ అండి? ఒక్కొక్క సినిమా ట్రైలర్ చూసినప్పుడు మనకి ఒకటి. నేను అదృష్టవశాత్తు ఈ సాంగ్ చూశానండి. ఈ సాంగ్ ఈటీ రూమ్లో చూశాను. సో ఇలాంటి మహేష్ బాబుని ఇంత జోవియల్గా, ఇంత చిర్పిష్గా, ఇంత ప్లేఫుల్గా ఇంతవరకు చూడలేదు. అంటే ఇలా ఇప్పటి నుంచి ఇలా చూడాలనుకుంటున్నాం. పరశురామ్, బుజ్జి, ఐ థింక్ సూపర్ జాబ్. చాలా చాలా బాగున్నారు. మేము ఎంత ఎంజాయ్ చేసాము మళ్ళీ ఆ సాంగ్ చూస్తూ. ఈ సాంగ్ థియేటర్లో మాత్రం దద్దరిల్లిపోద్ది, ఐ ప్రామిస్ యూ. ఓకే సుకుమార్ గారు, యువర్ బెస్ట్ విషెస్ ఫర్ ద టీమ్. యూ వాంట్ టు సే ఎనీథింగ్? థ్యాంక్ యూ అండి. అండ్ సర్కార్ వారి పాట ట్రైలర్ చూసిన దగ్గర నుంచి మీ అందరితో పాటు నేను కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని చూస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ మైత్రి ప్రొడ్యూసర్స్, నవీన్ గారు, రవి గారు, అండ్ 14 years రామ్, గోపి, వీళ్ళందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు మై ప్రొడ్యూసర్స్. అండ్ బుజ్జి ఆల్మోస్ట్ నాకు చిన్నప్పటి నుంచి తెలిసినట్టు తెలుసు, ఎందుకంటే తన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి తెలుసు. తనకి అంటే తన డైలాగ్స్ చాలా ఇష్టం నాకు. వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్ ఇప్పుడున్న కాలంలో. చాలా తక్కువ మందిలో తను ఒకడు. ఎట్ ద సేమ్ టైం తనకి గీత గోవిందం చూస్తే అంత సెన్సిటివ్గా సీన్స్ చెప్పే ఆర్ట్ ఉంది. సో ఆ విధంగా ఈ సినిమా ఏ కలయికలో తను ఒక మాస్, అలాంటి డైరెక్టర్ ఒక మాస్ సినిమా చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాలో చూస్తారు డెఫినెట్గా. అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ బుజ్జి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇక మహేష్ గారు ఎంత తక్కువ, ఆయన నేను ఒక్కడినే అప్పుడు ఎంత సపోర్ట్ ఇచ్చారో. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు మనం సెట్లో డైరెక్టర్ కింగ్లా ఉంటాడు, ఒక మహారాజులా ఫీల్ అవుతాడు. ఆయన అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు డైరెక్టర్కి, అంత సపోర్ట్ చేస్తారు ఏ విషయమైనా సరే. ఏ డైరెక్టర్ అయినా సరే సార్ అని మళ్ళీ ఆయన చిన్నపిల్లల్లా ఎప్పుడు వచ్చి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకొక టేక్ అంటున్నప్పుడు ఎంత ముద్దుగా ఉంటుందంటే, నిజంగా నా జీవితంలో నేను చేసిన రోజులు మర్చిపోలేను. ప్రతిరోజు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అండ్ నెవర్ ఫర్గెట్ అంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇంకా ఇంత జాయ్ఫుల్గా, ఇంత జోవియల్గా ఇలా చూడడం ఫస్ట్ టైం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తాను, మీతో పాటు ఎదురు చూస్తున్నాను. ఇంకా మా మైత్రి ప్రొడ్యూసర్స్ వాళ్ళ సక్సెస్ పరంపరలో ఇది ఒక పెద్ద మైలురాయి అవుతుందని, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ తమన్, ఇంకా అందరూ, తమన్ కళావతి సాంగ్ అండ్ మా మహాయిష, బోత్ ఆర్ మై ఫేవరెట్ ట్యూన్స్. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరికీ, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, మా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. తమన్ గారు ఇక్కడే ఉన్నారండి, ఒక్కసారి పిలిచేద్దామా? సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ బ్యాక్ బోన్ అయితే మా ఎస్ఎస్ తమన్ గారు. అసలు ఈ సినిమాకి పాటల్ని చింపే. హార్టీ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్.
సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ లాంచ్ ద సాంగ్. మీరు చూసింది ఒక బిట్, ఇది మొత్తం లీగల్ వీడియో అండ్ విజువల్స్ కూడా ఇవాళ మీరు నేను మొత్తం సాంగ్ మీరు లాంచ్ మొత్తం మీకు song ముందే చూశాను. చూపించేస్తారు, మా యాంకర్లకు తర్వాత చూపిస్తున్నారు. మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ తమన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తమన్ గారు విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. తమన్ గారు, మీరు పాటలు ఎలాగో మాకు వినిపించబోతున్నారు, అలాగే మీ పాటలోని సింగర్స్ కూడా భలే గ్లామర్గా కనిపిస్తున్నారు. శ్రీకృష్ణ అలాగే జోనిత వీళ్ళందరూ సూపర్ క్యూట్గా కనిపించారు. అండ్ మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా తయారయ్యారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని ఇప్పుడు అడగబోతున్నాను, మీరు వాటికి ప్రిపేర్ అవుతారని. సుమతో తకిట తకిట విత్ తమన్ గారు, ఇది మన ఈ రౌండ్ పేరు. సో మొదటి ప్రశ్న, కళావతి సాంగ్ వినిపించినప్పుడు వీళ్ళ ఫస్ట్ రియాక్షన్స్ ఏంటి? మహేష్ బాబు గారు, కీర్తి సురేష్, పరశురామ్ గారు, వీళ్ళ ఫస్ట్ రియాక్షన్స్. ఈ కళావతి పాట మీరు ఇలా వినిపించగానే మనం ఇటు నుంచి వద్దాం, మన పరశురామ్ గారి రియాక్షన్ ఏంటి, డైరెక్టర్ది? ఇవన్నీ లాక్డౌన్లో చేసిన ట్యూన్స్. అంటే 2020 జూలైలో ఎవరు మొహాలు చూసుకొని టైం అంటే జూమ్లో, అవుట్ ఆఫ్ జూమ్లో అప్పుడప్పుడు కనిపిస్తూ అలా. మీ మొహం అయితే డెఫినెట్లీ మేము చూడలేదు, ఎందుకంటే మీరు 2-3 లేయర్స్ అవతలు ఉన్నారు. అవును. సో అంటే జూన్లో అనౌన్స్మెంట్ అయిన తర్వాత జూలైలో కంపోజ్ చేసిన సాంగ్స్. సో బుజ్జి అయితే అసలు చాలా ఎక్సైట్ అయ్యి మొత్తం హైదరాబాద్ మొత్తం లాక్డౌన్ ముందర బాగా సాంగ్ వేసుకుని బాగా తిరిగాడు. ట్యూన్ ఈవెన్ బిఫోర్ రిలీజ్. ఈవెన్ బిఫోర్ రిలీజ్. ఓకే, మరి మన హీరోయిన్ రియాక్షన్ ఏంటి కీర్తి? కీర్తి లైక్ తను చాలా లేట్గా అయినది ట్యూన్, అంటే షూటింగ్ వచ్చిన తర్వాత. బికాజ్ ఒకరోజు షూటింగ్ అయిన తర్వాత ఐ టు డ్రాప్ అర్ ఇన్ అవర్ హోటల్. సో అప్పుడు షూటింగ్ నుంచి ఐ ప్లేడ్ అర్ దిస్ సాంగ్. సో అప్పుడు అంత లేదురా, మీరేమన్నారు, వాళ్ళు ఏం విన్నారు, మీరేం రియాక్షన్? సో అప్పుడు డ్రైవ్లో ఐ మేడ్ అర్ హియర్ బికాస్ తను కూడా మంచి వైలన్ ప్లేయర్. సో షీ కెన్ అండర్స్టాండ్, బాగా తను మ్యూజిషియన్ కాబట్టి షీ కెన్ అండర్స్టాండ్. సో తనకి ప్లే చేసి వినిపించాను. షీ వాజ్ సో ఎక్సైటెడ్. ఓకే, ఇక ఫైనలీ మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి, ముఖ చిత్రం ఏమిటి? అంటే ఈ వీ నో లైక్ హౌ అంటే నాకు గురువారం మార్చి ఒకటి సరే, సార్ వస్తారా సరే, కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ డిడ్ బికాస్ ఐ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ మెలడీ పాసిబుల్ ఫర్ ఎనీ టైమ్ ఫర్ మహేష్ బాబు గారు. సో ఫస్ట్ టైం ఒక క్లాసికల్ ఇన్ఫ్యూషన్తో ఒక సాంగ్. ఇట్ టుక్ సమ్ టైమ్ బట్ ఇనిషియల్గా ఎవ్రీబడి 100 మార్క్స్ ఇచ్చేశారు. అంటే కళావతి అనే పేరే ఆ పాటతోనే వచ్చిందన్నమాట, అమ్మాయికి పేరే. అసలు ఆ పాట రాగానే మీరు కూడా కాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయంట, స్టెప్ ఇలా వస్తుంది. ఫస్ట్ చేతులు వెళ్ళాయి, కాళ్ళు వెళ్ళాయి. ఓకే, ఇప్పుడు మనం తమన్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి ఎప్పుడు మనం చూడండి, ఒకటి చూసే ముందు బంజారా హిల్స్ ఏసీపీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము ఫర్ హ్యావింగ్ హెల్ప్డ్ us with this ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్లీ ఫర్ హ్యావింగ్ కోఆపరేటెడ్ ఫర్ టుడేస్ ఈవెంట్. తమన్ గారు మీరు వెళ్ళకండి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ రాసిచ్చారు నాకు. తమన్తో తకిట తకిట అయిపోలేదు ఇంకా, ఒక్కసారి ఏవి ప్లే చేయండి. సక్సెస్ రేట్లో ఇంకా మీరు పెరుగుతూ వెళ్ళాలి అని అందరం కోరుకుంటూ, ఈ తమన్లో టీ ఉంది, ట్విట్టర్లో కూడా టీ ఉంది, అందుకనేనా మీరు మ్యాక్సిమం ట్విట్టర్తో కనెక్టివిటీతో ఉంటూ ఉంటారు? మీకు టీం ఉందా, లేకపోతే మీరే ఎప్పటికప్పుడు? నాకు టీం ఎవరు లేదు, నేనే పెడతాను ఎప్పటికప్పుడు. ఆ బ్లాక్ బస్టర్ ట్వీట్లన్నీ మీవే? అవును. అంటే యు ఆర్ ఆల్మోస్ట్ హౌ మెనీ ట్వీట్స్ డూ యూ డూ ఇన్ ఎ డే? మేబీ సినిమా రిలీజ్ అప్పుడు కొంచెం ఎక్కువ బిజీగా ఉంటాను ట్వీట్స్లో. ఓకే, అంటే ఒక పక్కనేమో మీరు ఆర్ఆర్ మేనేజ్ చేస్తూ, ఇంకొక పక్కన మీ ట్వీట్స్ కూడా మీరే మేనేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సూపర్ అండి, మీ క్రికెట్ అంటే కూడా బాగా. బికాజ్ ఎవ్రీ ట్వీట్ ఒక ప్రెస్ మీట్, సో ఎవరికి అలౌ చేయండి, నేనే చూసుకుంటాను. ఎవ్రీ ట్వీట్ ఒక ప్రెస్ మీటు. రాసుకోరా సాంబా, రాసుకో. మీరు క్రికెట్ బాగా ఆడుతూ ఉంటారు కదా, మరి ఈ టీంలో నుంచి ఎవరిని ఏ పొజిషన్లో పెడితే బాగుంటుంది అంటారు? ఎవరిని పెట్టాలి అంటే ఇప్పుడు మన టీం ఉన్నారు కదా, సర్కార్ వారి పాట టీము. అవును. ఈ టీంలో నుంచి ఎవరు ఏ పొజిషన్లో వెళ్ళి నిలబడితే బాగుంటుంది క్రికెట్? అవునా? అంటే ఫీల్డింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది, బౌలింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది, బ్యాటింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది, చెప్పండి. బుజ్జి వికెట్ కీపర్ డెఫినెట్గా, ఎందుకంటే బికాస్ ఎన్నో బాల్ బాగా ఎదుర్కొన్నాడు బాగా. సో పరశురామ్ గారికి ఓకే వికెట్ కీపింగ్ ఇచ్చేసారు. నెక్స్ట్ అవును, బౌలింగ్ ఎవరికి ఇద్దాము? బౌలింగ్ కీర్తికి ఇవ్వచ్చు. అంటే ఎవరైనా అవుట్ అయిపోవాల్సిందేనా ఆవిడ బాల్కి? అవును. ఓకే, సినిమాలో కూడా తన యాక్టింగ్కి అసలు అందరూ ఫ్లాట్, అసలు మామూలు ఫ్లాట్ అవ్వలేదు, అలా నమ్మించేసింది అందరినీ.
సో తన క్యారెక్టర్ అసలు వెరీ డిఫరెంట్ క్యారెక్టర్, చాలా బుజ్జి, చాలా బాగా రాశాడు కీర్తి సురేష్ క్యారెక్టర్. సో చాలా అసలు అందరూ ఎవ్రీబడి విల్ బీ సో హ్యాపీ. ఫీల్డింగ్ ఎవరికి ఇద్దాము? ఒకళ్ళిద్దరికి ఇవ్వండి. ఫీల్డింగ్ క్యాప్టెన్సీ, బికాస్ ఎక్కడ వెళ్తే కరెక్ట్గా క్యాచ్ పెట్టుకోవాలి. సో ఐ విల్ గివ్ టు అవర్ సూపర్ స్టార్. ఎందుకంటే ఫీల్డింగ్ వెరీ ఇంపార్టెంట్ సినిమాకి. సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎక్కడి నుంచి బాల్ వచ్చినా సరే Because, కరెక్ట్గా అంది పట్టుకుంటారు. యా, ఫీల్డింగ్ క్యాప్టెనే చేయగలరు. సో ఈజ్ అవర్ క్యాప్టెన్. ఓకే, థ్యాంక్ యూ తమన్ గారు. తగిట అయిపోయింది. ఒక లాస్ట్ క్వశ్చన్, ఈ సినిమాలోని పాటల్లో నుంచి ఏదైనా ఒక్కటి ఆప్షన్ చేయాలంటే ఏది చేస్తారు? ఆప్షన్ ఆప్షన్ పెడదాం మనం కొత్తగా. అవునా? ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్ని మనకి అంటే 2 ఏవీలు 3 ఇక్కడ 6 కాయల్లాగా అవుతున్నాయి కదా. ఒక కొత్త సాంగ్, ఒక ర్యాప్ సాంగ్ పాడతాం, అది ఆప్షన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వినిపిస్తారా మాకు? అవును, వినిపిస్తాం. కమ్ ఆన్, అయితే లెట్స్ వెల్కమ్ తమన్ గారు అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. One of our sponsors, Techno Home, Techno Paints వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. Techno Paints is the largest corporate painting services company in India. Completed 650 plus projects in the last 5 years and served 250 plus clients in Hyderabad, Bangalore, Chennai, Kanpur, Pune, Mumbai and Visakhapatnam. Techno Paints is specialized in customized texture finishes. Techno Paints is offering high-end traditional Italian lime-based green products in collaboration with Rialto Colors, Italy. Thank you, Techno Paints. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత మంచి కార్యక్రమం, ఇంత అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. అండ్ వీ హ్యావ్ అ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అండ్ సో ప్రివిలైజ్ మేమందరం ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు ఈ మ్యూజికల్ ఈవెంట్లో. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్, సెన్సేషనల్ మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్ గారు. ఇట్స్ ఆల్ వెల్కమ్ ఎస్ఎస్ తమన్ గారు. హీస్ ఇయర్ ఆల్వేస్. అండ్ తమన్ గారు గురువు గారు పద్మశ్రీ శివమణి గారు. లెట్స్ ఆల్ వెల్కమ్ శివమణి గారు. ఫ్లూట్ మాస్టర్ శ్రీ నవీన్ గారు ఈస్ హియర్. వి హ్యావ్ అవర్ మ్యూజిక్ టీమ్ శాండిల్య, సుబాని. అండ్ లెట్ మీ కాల్ అవర్ సింగర్స్ సాకేత్, హనుమాన్, సాయి చరణ్, అరుణ్ కౌండిన్య and Prithvi Chandra. And we have female singers Shravana Bhargavi, Sri Saumya, Manisha Irabatini, Harika Narayan, Shruti Ranjani. More level, please. ఓకే, అండ్ కృష్ణ, బిఫోర్ యువర్ టీమ్ స్టార్ట్స్, ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా ఇంత సజావుగా ఇళ్లలో కూర్చొని చూస్తున్నారు అంటే స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్టీవీ తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఎన్టీవీ చైర్పర్సన్ చౌదరి గారికి మా స్పెషల్ థ్యాంక్స్. గిల్డ్ని స్థాపించి ఇలాంటి వాటికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి చౌదరి గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు టీవీ9లో కూడా వాచ్ చేస్తున్నారు. టీవీ9 రజనీకాంత్ గారికి, టీమ్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. ఓవర్ టు తమన్ గారు అండ్ టీమ్. 180 మిలియన్ క్రాస్ చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతుంది సెన్సేషన్ కళావతి. సో కళావతి సాంగ్ వినడానికి అందరు సిద్ధంగా ఉన్నారా? మనం అందరం కలిసి పాడాలి ఈ పాట, ఓకేనా? కమాన్ కమాన్. ఓకే, ఓవర్ టు సాకేత్. Hi everybody! Hello! సూపర్. మనందరి ఫేవరెట్ సాంగ్ పాడేసుకున్నాము ఎటువంటి లేట్ చేయకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ టు అస్. అండ్ హియర్ వి గో. సిద్ శ్రీరామ్ గారు ఈ పాటను ఒరిజినల్గా పాడారు. వారు అమెరికాలో ఉండడం మూలంగా ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. సో వి ఆర్ టీమ్, వీఆర్ సింగింగ్ దిస్ సాంగ్. మనందరం కలిసి పాడుకుందాం ఈ పాట. రెడీయా? ఆల్ ద సూపర్ స్టార్ ఫ్యాన్స్, కమ్ ఆన్, లెట్స్ ఆల్ సింగ్ టుగెదర్. అండ్ ఎవ్రీ పెన్నీ ఎంత ఇంపార్టెంట్ మనందరికీ కూడా. కమాన్. పాటలన్నీ సూపర్ హిట్ అయిపోయాయి. అండ్ ఈ పాటలన్నీ స్టేజ్ మీద పాడుతుంటే ఆ ఎనర్జీ అనేది మామూలుగా లేదు. ఇటు తమన్ సార్ మ్యూజిక్, అటు అనంత్ శ్రీరామ్ గారి రచన, అండ్ స్క్రీన్ మీద సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, పరశురామ్ గారు డైరెక్షన్, ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు మనకి ఎవ్రీ పెన్నీకి మనందరికీ కూడా పైసా వసూలు ఉంటుంది. ఇప్పుడు ఆ ఎవ్రీ పెన్నీ పాడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ద ఒరిజినల్ సింగర్ నకాష్ అజీజ్. లెట్స్ ఆల్ వెల్కమ్ నకాష్.
అంటే మేము ఒరిజినల్ సాంగ్ పాడకుండా కొంచెం బీజిఎమ్స్ కూడా సినిమాలో వాడిన బీజిఎమ్స్ కూడా కలిపి బికాస్ దిస్ ఫిలిం ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ రియలీ ఆఫ్టర్ 6 years వెరీ లాంగ్ వెయిట్ టు వర్క్ విత్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో ఐమ్ జస్ట్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ మై బెస్ట్ పాసిబుల్. అండ్ బికాస్ మీరు చాలా రోజులుగా ఈ సాంగ్స్ ఆల్రెడీ చాలా రోజులుగా వింటున్నారు. సో ఒక ఎక్స్టెండెడ్ వర్షన్స్ అన్నీ చేసి లాస్ట్ 3-4 daysగా మా టీం టోటల్గా రిహార్సల్ చేస్తూ సినిమాలో నుంచి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ హీరో గారి ఇంట్రడక్షన్స్ కానీ వేణు ఏంటి ప్రాబ్లం యా సో ఇంట్రడక్షన్స్ అన్నీ. సో ఈ సాంగ్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. పెన్నీ దీంట్లో ఒక విజిల్ థీమ్ ఉంటుంది, చాలా భలే ఉంటుంది ఈ సినిమాలో. హీరో గారి ఇంట్రడక్షన్కి చాలా వాడాం. సో ఎంజాయ్ ది సాంగ్. ఒరిజినల్ సింగర్ నకాష్ ఇస్ హియర్. వాట్ బ్రదర్, ఆర్ యూ ఫీలింగ్ ద హీట్ ఆఫ్ హైదరాబాద్? नमस्ते महेश जी, हाउ यू सर? प्लेजर आपके लिए गाने का मौका मिला. Are you guys ready? మీరు రెడీయా? అండ్ ఈ పాటలో విజిల్ వేయడానికి వి హ్యావ్ పృథ్వీ చంద్ర. హలో. ఒక నిమిషం, having some sound. Here goes Penny song. రెడీయా? మాతో పాడడానికి రెడీయా? విజిల్ కూడా వేయడానికి రెడీయా? ये section noisy है, ये section noisy. Come on. Before that, At the back, पीछे वाले लोग, come on, make some noise. Yeah, come on, that's more like it. let's welcome మన అనంత్ శ్రీరామ్ గారు. ఈ సినిమాలో అన్ని పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా వీఆర్ రిక్వెస్టింగ్ యూ. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. అర నిమిషం కూడా వృధా చేయను. ఎందుకంటే ఏ 6 అడుగుల అందగాన్ని చూస్తే అబ్బాయిలు కూడా అసూయ పడతారో, ఎవరితో 7 అడుగులు వేయడానికి కలలోనైనా అమ్మాయిలు ఆశపడుతుంటారో, ఆ మనగాడి మాటల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఇద్దరు గురించి 3 మాటలు చెప్పి ముగిస్తా. ఈ సినిమాకి పాటలు రాసే ముందు 1200 పైచిలుకు పాటలు రాశాను. కానీ ఈ సినిమా కథ విన్నంటనే వినిన ఆ కథకి పొంగిపోయి దర్శకుడికి లొంగిపోయి ఆ దర్శకుడి ముందు వంగిపోయి మరీ రాసిన 5 పాటలు ఇవి. 2.5 సంవత్సరాలు చెమటని రక్తంతో కలిపి పెన్ను రీఫిల్లో సిరాగా మార్చి పడిన పాటలు ఇవి. దానికి స్పందనగానే మీరిచ్చిన ఈ 150 మిలియన్లైనా 200 మిలియన్లైనా. మా దర్శకుడు పరశురామ్ గారు ఎప్పుడు ఒకే ఒక్క మాట చెప్తూ ఉండేవారు. అది ఎవరి గురించో కాదు, మీ అభిమాన హీరో మహేష్ బాబు గారి గురించి. ఆ మాట ఏంటంటే, సార్ ఈ కొత్త ప్రయోగం చెయ్యొచ్చు ఆ పాటలో అంటే, చెయ్యండి మన హీరో బంగారం ఒప్పుకుంటారన్నారు. నిజంగా ఆయన అన్న మాటకి మాకందరికీ చేసిన తమన్ గారికి కానీ, పాడిన గాయకులకు కానీ, రాసిన నాకు కానీ ఆ బంగారం ఈ సినిమా ద్వారా మాకు బంగారు భవిష్యత్తుని ఇచ్చాడు. ధన్యవాదాలు సార్. ఇక చెప్పవలసింది తమన్ గారి గురించి. తమన్ గారి సంగీతం సృష్టించే సంచలనాలు మీకు తెలుసు, పాటలు ఇస్తున్న ఫలితాలు మీకు తెలుసు. కానీ వ్యక్తిగా దగ్గరగా చూసిన వాడిగా చెబుతున్నాను, ఆయన చిన్నతనంలోనే 11 ఏళ్ల వయసులోనే ఇంటికి తండ్రి బాధ్యత చేపట్టడం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడిని తన బిడ్డగా భావించి, తనతో పాటే బిజినెస్ క్లాసుల్లో ఫ్లైట్లో నడిపించి, తనతో పాటే స్టార్ హోటల్స్లో పడుకోబెట్టి పని చేయించుకునే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న మనస్తత్వం ఉన్న తమన్ గారు, ఆయనకి రాకుండా విజయాలు ఇంకెవరికి వస్తాయి? ఇలాంటి వారి మధ్య పనిచేసినందుకు, నా పనిని ఆదరించినందుకు సంతోషిస్తూ, మీ సమయం 1/2 నిమిషం కూడా వృధా చేయకుండా
కళావతి పాట ఎన్ని మిలియన్లు వ్యూస్ సాధించిందో దానికి 10 రెట్ల వసూళ్ళు సర్కారు వారి పాట వసూలు చేస్తుందని మీ ముందు ఘంటాపథంగా చెప్తూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, ఈ స్టేజ్ ఉపయోగించుకొని ఐ వాంట్ టు థ్యాంక్ ఆ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. బికాజ్ నా కెరీర్లో నాకు ఇప్పుడు ఒక మెమరబుల్ మూమెంట్ ఈ వేదిక మీద మమ్మ మహేష పాడే అవకాశం కలిగింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అండ్ సార్, థ్యాంక్స్ ఈజ్ ఎ వెరీ స్మాల్ వర్డ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఈ పాట ఒరిజినల్గా జోనితా గాంధీ గారు వచ్చారు. సో వారితో లెట్స్ ఆల్ వెల్కమ్ జోనితా. ఆన్ స్క్రీన్ సూపర్ స్టార్, ఆఫ్ స్క్రీన్ ఎంతోమంది చిన్నారుల గుండెల్లో ప్రాణం పోశారు. సో ఒక మంచి మనిషికి మీకు గొంతు ఇవ్వడం అనేది ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ ఆనర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హి వి హ్యావ్ అవర్ జోనితా. ఒకటే తారక మంత్రం మమ మహేష. ఓకే జోనితా, మీరు చెప్తేనే వాళ్ళు పాడతారట. సో మమ మహేష, యూ హ్యావ్ టు సింగ్ అండ్ దే విల్ రిపీట్. First of all, Andiriki Namaskaram. It's a huge honor to be here. Thank you so much, Taman Garu, for giving me this opportunity to be part of this album. Thank you so much to the one and only Mahesh Babu Garu. Huge fan. My first time singing for you. It's an honor. And Kirti Suresh. Both of you guys look amazing in the video. So I hope you guys are all ready to sing with us. రెడీయా? కెన్ యూ ప్లీజ్ రిపీట్? Mahesha. You have to repeat. Abano. Mama Mahesha. Okay, let's do half. Mama Mahesha. Mama. సో ఆర్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ Hello. అనిల్ రావిపూడి గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ అనిల్ గారు. ఎస్, సో ఈరోజు ఈవినింగ్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఏంటండి? ఓకే, సో మీరు మొదలు పెట్టేసేయండి అనిల్ గారు. కమాన్, చెప్పండి మీ బెస్ట్ విషెస్ని తెలియజెప్పండి. సో గుడ్ ఈవినింగ్ ఆల్. ఎస్ అండి, గుడ్ ఈవినింగ్ ఇందాక అయిపోయిందండి, గుడ్ నైట్ వచ్చేటువంటి టైం అయింది. సో ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అదే ఎప్పుడు అందరూ చెప్పేది, వేరే ఏదైనా చెప్పండి. మీకు ఫ్లో తెలీదా? ఫ్లో ఫ్లో చెప్పలేదా మీకు? చెప్పారు. అంటే మొన్న ఆర్ఆర్ఆర్కి పెద్ద ఇంటర్వ్యూ చేశారు, మరి మీరేమో హీరో సినిమాకి కూడా జస్ట్ స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతే ఎలాగా? థియేటర్ అయినా స్టేజ్ అయినా సరే సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి కదా. నేనేదో సరదాగా మంచిగా స్పీచ్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ కావాలి. yes we want entertainment. బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్. అవును అవును. ఓకే సరే, ఫస్ట్ మీతోటే స్టార్ట్ చేస్తా ఎంటర్టైన్మెంట్. ఎస్. ఇప్పుడు నేను ఒకరి ఏవి ప్రజెంట్ చేయబోతున్నాను. చలనచిత్ర పరిశ్రమలో ఆ ఏవి ఇంతవరకు మీరు చూసి ఉండరు. ఎవరి పేరు చెబితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దద్దరిల్లిపోతాయో, ఎవరి పేరు చెబితే ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్స్ డేట్స్ కూడా షఫల్ అయిపోతాయో, ఎవరి పేరు చెబితే ప్రీ రిలీజ్ డయాసులు దద్దరిల్లిపోతాయో, ద వన్ అండ్ ఓన్లీ. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మిమ్మల్ని, వామ్మో ఆన్సర్ చెప్పాలి. లేదండి, నేను క్వశ్చన్స్ అడుగుతుంటాను జనరల్లీ. మీరు నేను అడుగుతా. లేదు అనిల్ గారు నో. మరి ఎక్కగానే ఆపింది ఎవరు? మీరే కదా. సరే అయితే ఓకే, అడగండి. మొన్న పెన్నీ సాంగ్ రిలీజ్ అయింది కదా సర్కార్ వారి పాటలో. అవును. దాంట్లో డ్యాన్స్ చేసిన సితార పాప డ్యాన్స్ బాగా నచ్చిందా, మహేష్ గారు డ్యాన్స్ బాగా నచ్చిందా? ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇప్పుడు నేను ఏది చెప్పినా నాకు అనవసరమైనటువంటి. నెక్స్ట్ క్వశ్చన్. చూసారా, సుమగారిని మాటలతో తడబెడుతున్నానంటే రాసుకోండి రా, రేపటి తమ్ముళ్ళు ఇది కూడా రాసుకోండి. నెక్స్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ కృష్ణ గారికి బాగుంటుందా, మహేష్ గారికి బాగుంటుందా? హలో ఆటో ఎక్కి పారిపోతున్న సుమ. ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇంకోటి ఉందా? అడగండి. ఈరోజు ఈ ఈవెంట్ని, ఈ సినిమాని వెనక ఖర్చు పెట్టిన నిర్మాతలు మైత్రి మూవీస్ ఆర్ 14 రీల్స్, ఎవరిష్టం మీకు?
చెక్కు రావాలి మీకు, అది దృష్టిలో పెట్టుకొని సమాధానం చెప్పండి. నెక్స్ట్ ప్రీ రిలీజ్ రావాలి, నేను అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఈ 3 ప్రశ్నల్లో నేను ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు. మీరేం కావాలంటే అది రాసుకోండి, మీరేం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి. Thank you. నేను ఇంతకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను. ఇక నా పని నేను చేస్తాను. మీరు పని మీరు చూసుకోండి, మీ పని మీరు చూసుకోండి. సో గుడ్ ఈవినింగ్ ఆల్, మళ్ళీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమైనా చెప్పండి, పర్లేదు. గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పండి, నేనేమన్నా. మళ్ళీ ఇంకో రౌండ్ మాట్లాడు. లేదు లేదు మాట్లాడు. సర్కారు వారి బాట టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ పరశురామ్ గారికి, బ్రదర్ మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఈ సినిమాకి ముందు ఇది ట్రాక్ ఎక్కించడానికి నేను చూశాను. సో అంతకంటే పెద్ద హిట్ కొట్టాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ట్రైలర్, సాంగ్స్, ఎవ్రీథింగ్ ప్రామిసింగ్గా ఉన్నాయి. సో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అలాగే కీర్తి సురేష్ గారు ఆల్ ద బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. సో ఈ రోజుల్లో సినిమా 50% సక్సెస్ మ్యూజిక్ తోటే తెలిసిపోతుంది. సో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఐడియా ఇచ్చి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వైబ్ తీసుకొచ్చిన తమన్ గారికి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, మిగిలిన పనిచేసిన లిరిక్ రైటర్ అనంత్ శ్రీమ్ గారికి, సముద్రకన్ గారికి అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాని ఇంత ప్రిస్టేషియస్గా ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీస్ నవీన్ గారికి, రవి గారికి, చెర్రీ గారికి, అలాగే 14 రీల్స్ రామ్ గారికి, గోపి గారికి, ఈ పాండమిక్లో చాలా కష్టపడినారు ప్రొడ్యూసర్స్. నిజంగా ఇంత బడ్జెట్స్తో సినిమాస్ తీసి మొత్తం వడ్డీతో సహా లాగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ గారితో పనిచేయటం అనేది ఒక కిక్. అది పనిచేసిన ప్రతి డైరెక్టర్కి అది ఎవ్రీడే ఉంటుంది. ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఇస్తారు, అంత కిక్ ఇస్తారు మహేష్ గారు. సో మళ్ళీ ఆయనతో ఎప్పుడెప్పుడు పనిచేద్దాం అన్నంత వైబ్ క్రియేట్ అవుతుంటుంది. సో మహేష్ గారు, ఈ సినిమా మీ కెరియర్లో నాకు సర్లేరు సినిమా ఆడియో ఫంక్షన్లో మా వంశీ అన్న చెప్పారు, నా ఆడియో ఫంక్షన్కి వచ్చి ఆయన ప్రీవియస్ ఫిలిం మహర్షిని కొట్టారని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, నా ప్రీవియస్ ఫిలిం 1 వీక్లో కొట్టేయాలి సర్కార్ వారి పాట, సర్లేరు నీకు రికార్డ్స్ అన్నిటినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మహేష్ గారి కెరియర్ బిగ్గెస్ట్ సర్లేరు, ఇది అంతకంటే బిగ్గెస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే చివరిగా ఫ్యాన్స్ అందరికీ సర్కారు వారి పాట ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం, నేను ఇప్పుడు మహేష్ గారి పాట అంట. ఓకే, మహేష్ గారి పాట ఒకటోసారి అంటాను బ్లాక్ బస్టర్ అనాలి, రెండోసారి అంటాను బ్లాక్ బస్టర్ అనాలి. ఓకే, రెడీ? మహేష్ గారి పాట ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, May 12th బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు. అండ్ F3కి ఆల్ ద బెస్ట్ టు యూ అనిల్ గారు. చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. F3కి ఆల్ ద బెస్ట్. ఇంకోసారి చెప్పండి. చెప్పరు, ఇంతే ఇచ్చారు పేమెంట్. యాంకరింగ్ మాత్రం చేయకండి అని నేను కోరుకుంటున్నాను. మీరు ఇన్ని కోరుకున్నారుగా, నేను ఇంకోటి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్స్. బాగా ప్రిపరేషన్తో వచ్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ ప్రోగ్రామ్స్కి. ఇంకొక 4 కూర్చొని ఉన్నారు, వాళ్ళేం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఏమిటో. వంశీ పైడిపల్లి గారు రండి సార్, రండి. మహర్షి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని అందించినటువంటి వంశీ పైడిపల్లి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే డైరెక్టర్ మెహర్ రమేష్ గారు, ఇప్పుడు చిరంజీవి గారితో బోలా శంకరా తీస్తున్నటువంటి మెహర్ రమేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. మాకు కొంచెం టైంని కాస్త వినియోగించుకోవడం కోసమని 4 డైరెక్టర్స్ని ఒకటేసారి పిలిచేయడం జరుగుతుంది. అలాగే వేదిక మీదకి మన క్రాక్ సినిమాని అందించినటువంటి గోపిచంద్ మల్లేని గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఉప్పెనలాగా ఎగిసిపడినటువంటి హిట్ని అందించిన బుచ్చిబాబు గారు. వంశీ గారు, మేము ఒక క్వశ్చన్ అడుగుతామండి మిమ్మల్ని. అంటే ఇప్పుడు అనిల్ గారి ఇన్స్పిరేషన్తో క్వశ్చన్ నెంబర్ 1. అందరూ ఇలానే అనుకుంటున్నారయ్యా, మెయింటైన్ చేయడానికి దూల తీరిపోతుంది. ఈ లైన్ మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా వాడారా? వాడలేదు, మహేష్ గారు వచ్చాక వాడుతున్నాం. కరెక్ట్. అంటే మహేష్ గారితో చేసినటువంటి డైరెక్టర్స్తో తర్వాత ఒక టాక్ ఉంది బయట, వాళ్ళు బాగా స్లిమ్ అయిపోతూ ఉంటారు అని, అలాగే గ్లామర్ కూడా పెరిగిపోతూ ఉంటారని. మిమ్మల్ని చూసాం, అలాగే అనిల్ గారిని చూసాం, పరశురామ్ గారిని చూస్తున్నాం. అసలు పేట పరాక్ పరశురామ్ గారు అసలు మామూలుగా లేదు. వాట్ యూ హ్యావ్ టు సే అండి? అంటే ఆయనతో ఉండడం వల్ల, ఆయన్ని చూడడం వల్ల, వినడం వల్ల, తినడం వల్ల ఎందుకు జరుగుతుంది ఇది? ఆయన చూపించే అభిమానం వల్ల. వావ్, కొట్టేశారండి, కొట్టేశారు. మెహర్ గారు, 1 క్వశ్చన్ టు యూ అండి. మన ఎస్విపి బ్లాస్టర్లో డైలాగు, డైరెక్టర్స్ అందరూ ఆ డైలాగు ఏంటో అనేది ఒక్కసారి చెప్పాలి. మీరు ఆ డైలాగ్ చెప్తారా? నేను ఉన్నాను, నేను
విన్నాను. ఒకసారి మీరు చెప్పండి, మిగిలిన వాళ్ళ తర్వాత చెప్తారు. ఆయన ఉండగా నేను చెప్పొచ్చు. పోనీ ఇటు తిరిగి చెప్పండి. నేను విన్నాను, నేను ఉన్నాను. బా, ఎంత సటిల్గా చెప్పారు, ఎంత స్టేబుల్గా చెప్పారు మెహర్ రమేష్ గారు. ఇప్పుడు చూడండి బుచ్చిబాబు గారు చెప్తారు. కమాన్ బుచ్చిబాబు గారు, రెచ్చిపోండి. నేను విన్నాను, నేను ఉన్నాను. ఓకేనండి, మీరు అది ఇందాకటి నుంచి మీరు ఉన్నాను ఇక్కడ, మీరు విన్నారని కరెక్ట్గా చెప్పేశారు ఈ ఆడియో ఫంక్షన్లో. నార్మల్గా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వడం ఉండదు కదా, మరి మీరు అలా ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చారా, తిరిగి తీసుకున్నారా? తీసుకోవడం అండి, ఇవ్వడం ఉండదండి. మీరు తీసుకోవడమేనా? అవునండి. ఇవ్వడం ఉండదా? అంతే ఎంత తీసుకున్నారేంటి? ఇక్కడ లెక్క చెప్పలేవు. లెక్క చెప్పలేరా? ఊరుకోండి, ఇప్పుడు బాగానే వస్తున్నాయి కదా సినిమా హిట్ అయిన తర్వాత, తిరిగి ఇచ్చేసే ఉంటారులేండి. థ్యాంక్ యూ. గోపీచంద్ గారు, మహేష్ బాబు గారి సినిమాల్లో మీరు మొట్టమొదటిగా థియేటర్లో చూసిన సినిమా ఏంటి? అంటే అన్ని సినిమాలు చూశాను మహేష్ బాబు గారి. ఓకే. రాజ్ కుమారుడు ఫస్ట్ చూసింది అదే, అక్కడి నుంచే స్టార్ట్ అనమాట. స్టార్ట్. ఓకే, సో మీ బెస్ట్ విషెస్ తెలియచెప్పండి, ఇంకా అక్కడి నుంచి అలా వచ్చేద్దాము. గుడ్ ఈవినింగ్ అండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ నమస్తే. అలానే వేదిక ముందున్న పెద్దలందరికీ, అలానే మా డైరెక్టర్లందరికీ, అలానే ఆ సినిమాలో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లందరికీ నమస్తే. ఫస్ట్ సర్కారు వారి పాట ట్రైలర్ చూడంలోనే నాకు ఫస్ట్ సౌండ్ లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మహేష్ బాబు గారు ఎంత ఎనర్జీగా ఉన్నారో, ఎంత స్టైలిష్గా ఉన్నారో చూడంలోనే మైండ్ బ్లాక్ అయింది నిజంగానే. అంటే ఆయన ఎంత స్టైల్గా ఉన్నారో అంత మాస్గా ఉన్నారు ఈ సినిమాలో. బుజ్జి, యు ఆర్ వెరీ లక్కీ మహేష్ బాబు గారిని డైరెక్ట్ చేయటం. మై ఫ్రెండ్ బుజ్జి, బుజ్జి అని. అలానే అనిల్, మీరందరూ యంగ్ జనరేషన్ అందరు డైరెక్టర్స్ 1 by 1 మహేష్ బాబుతో చేస్తూ ఉన్నారు, సూపర్. అండ్ మహేష్ బాబు గారు, బుజ్జి నువ్వు ఎక్స్ట్రాడినరీగా వాడుకున్నావు, నాకు తెలుస్తూ ఉంది చూస్తూ ఉంటే, ఆ వైబ్ తెలుస్తుంది సినిమా చూస్తూ ఉంటే. ఎంత క్లాస్గా ఉన్నారో, అంత మాస్గా కనిపిస్తున్నారు, యాక్షన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అలానే ఈ సినిమాలో మహేష్ బాబు గారితో పాటు కీర్తి సురేష్, మమం మహేషాలో తను మాస్ యాంగిల్ కూడా కనపడుతుంది. ఫ్యాన్స్ అందరికీ కూడా మమం మహేష అనే ఈ సాంగ్ ఒక పండగలాగా ఉంటుంది డెఫినెట్గా, చూస్తుంటేనే అంత వైబ్ ఉంది. అలానే ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు తమన్, మా బావ తమన్, కళావతి. అలానే నెక్స్ట్ పెన్నీ సాంగ్ కానీ, సర్కారు వారి పాట సాంగ్ అక్కడ ప్లే అవుతుంటే అసలు మామూలు వైబ్ లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలానే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అలానే డిఓపి మది గారు, అలానే అనంత్ శ్రీరామ్, అలానే సముద్రగని గారు, ఆర్టిస్ట్ సముద్రగని గారు, అలానే మిగతా అందరి టీంకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నా. అలానే మా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ నవీన్ గారికి, రవి గారికి, అలానే 14 Reels గోపి గారికి, రామ్ గారికి, చెర్రీ గారికి, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా సర్కారు వారి పాట బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గోపీచంద్ గారు. అండ్ బుచ్చిబాబు గారు, ఒకప్పుడు మైక్ చూస్తే చాలా భయపడేవాళ్ళు, కానీ ఈ మధ్య మైక్ ఆయన్ని చూస్తే భయపడుతుంది. అందరికీ నమస్కారం అండి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండి. నేను అంటే కొన్ని సినిమాలు ముందే తెలిసిపోతుంటాయండి హిట్ అయిపోతుందని. ఇది తెలిసిపోయింది ముందే ట్రైలర్ నుంచి, పాటలు అన్నీ. టీం అందరికీ, నవీన్ గారికి, రవి గారికి, 14 Reelsకి, మొత్తం అందరికీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. మహేష్ సార్, మీ మూవీకి 1 నేను ఒకనే, నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఫస్ట్ టైం అంటే మొదటిసారి నేను సెట్లో ఉన్నప్పుడు చూసా మిమ్మల్ని, కార్లో దిగి ఇలాగ టీషర్ట్ వేసుకొచ్చి ఎలా అన్నారు చూసి అంటే అబ్బాయిలు అందంగా ఉంటారని మొదటిసారి నేను మిమ్మల్ని చూసినప్పుడే తెలిసింది నాకు. అప్పటి వరకు ఆడపిల్లలు అందంగా ఉంటారని భ్రమలో ఉండేవాడిని, అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని తెలిసింది. ఈ సినిమాలో ఒప్పుడికి ఎలా ఉన్నారు, మీ సెట్కి వస్తే ఎవరి సెట్కైనా వెళ్తే షూటింగ్ చూస్తాం, మీ సెట్కి వస్తే మిమ్మల్ని చూస్తాం మహేష్ సార్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తమన్ గారు పాటలు ఎరగొట్టి సార్, ఆల్ ది బెస్ట్ అండ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. బుచ్చిబాబు గారు వేసారుగా మీరు బాగా. మెహర్ రమేష్ గారు, అందరికీ నమస్కారం అండి. సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్కి అండ్ సూపర్ స్టార్ మహేష్ గారి ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. ఈ సినిమాకి పరశురామ్ పూరి జగన్నాథ్ గారి దగ్గర
చాలా సినిమాలకు పనిచేసి ఆయన రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసి వచ్చాడు. పూరి జగన్నాథ్ గారికి కజిన్ అవుతాడు. సో పూరి గారు మహేష్ గారిని ద బెస్ట్ వేలో ప్రజెంట్ చేసిన డైరెక్టర్ అయినా రైటర్ అయినా పోకిరిగా. సో నేను ఆయన దగ్గర వర్క్ చేశాను. నా తర్వాత వర్క్ చేసిన పరశురామ్కి మహేష్ గారిని ఎలా ప్రజెంట్ చేయాలో ఒక క్లారిటీతో చేశాడు. ఎంత ఎంటర్టైన్ చేయించాలో ఆయనతో అంత బాగా చేశాడు. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ మేము చూసాం, మీరు చూశారు, ఎంతో బాగున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం మరి జాతీయ ఉత్తమ నటి చాలా సావిత్రి క్యారెక్టర్ చేసిన కీర్తి సురేష్లో కూడా ఒక అల్లరి యాంగిల్ని చూశాడు పరశురామ్. చాలా మాసీగా చేసింది. నా సినిమాలో సిస్టర్గా చేస్తుంది. మరి దీనిలోనేమో వైట్ కాంట్రాస్ట్గా చేసింది. చాలా బాగుంది కీర్తి నాలో చూడటానికి కూడా. అండ్ మహేష్ గారి గ్లామర్ గురించి, గ్రేస్ గురించి నేను చెప్పక్కర్లేదు. అదిరిపోయింది సాంగ్ మమ్మ మహేష. అండ్ ప్రొడ్యూసర్స్ దూకుడు ఇచ్చిన 14 రీల్స్, శ్రీమంతుడు ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కలిసి చేస్తున్న సినిమా ఎలా ఉండాలో అలా ఉంది. అందరు స్టార్స్తోనూ సినిమాలు చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు. అండ్ May 12th దిస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఐఎమ్ బిలీవింగ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మెహర్ రమేష్ గారు అండ్ వంశీపైడిపల్లి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్లీ పరశురామ్ బుజ్జి, ఒక రైటర్గా ఉన్నప్పుడు నుంచి తెలుసు బుజ్జి, నువ్వు నీ జర్నీ తెలుసు నాకు, నువ్వు కష్టపడ్డ విధానం తెలుసు. అండ్ ఐ నో దట్ దిస్ పాత్ వాజ్ నాట్ ఈజీ ఫర్ యూ, బట్ సర్కార్ వారి పాట ట్రైలర్తోనే బ్లాక్ బస్టర్ కల్లా తీసుకొచ్చేసావు నువ్వు. అండ్ ఐ థింక్ గాడ్ విల్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్. అండ్ May 12th నీకు మెమరబుల్ ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఫర్ షూర్. అండ్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ 14 రీల్స్, రామ్ గారికి, గోపి గారికి, అలాగే నవీన్ గారికి, రవి గారికి, చెర్రీ గారికి, సార్ లెట్ యువర్ సక్సెస్ ట్రీ కంటిన్యూ అండ్ విష్ యూ మోర్ బ్లాక్ బస్టర్స్ టుగెదర్. అండ్ తమన్ సర్కార్ వారి పాట కోసం అన్ని సినిమాలు పక్కన పెట్టేశాడు, నా సినిమాతో సహా. సో వాడు ఎంత ప్రాణం పెట్టాడో నాకు తెలుసు ఈ సినిమా కోసం. నిజంగా హ్యూజ్ అప్లాస్ ఫర్ తమన్. వాడు నిజంగా ఇందాక చెప్పినట్టు 12 years నుంచి వాడు కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు. ఈరోజు తమన్ గురించి ఎవరన్నా గర్వపడుతున్నారంటే టీవీలో చూస్తూ వాళ్ళ అమ్మ గర్వపడుతూ ఉంటారు. సో తమన్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ సర్కార్ వారి పాట అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ బ్రదర్. అండ్ ఎడిటర్ మార్తాండ్కే వెంకటేష్ గారికి, డిఓపి మది గారికి, రామ్ లక్ష్మణ్ గారికి, అండ్ ఎవ్రీబడి, సముద్రకని సార్, you already, you're just setting marks with every film that you do. So wish you all the very best. And Mahanati Kirti, you're a great actor, andariki telusu, but nee personal side chusina naaku telusu. You're a beautiful soul and everything will be great for you in this life. And superstar Mahesh Babu garu gurinchi, sir, Maharshi ane oka cinema kathato మీ దగ్గరకు వచ్చాను. నాకు మీరు మీ జీవితంలో ఇచ్చిన స్థానానికి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. Thank you so much for being a friend, a brother and everything. And సర్కార్ వారి పాట కరోనా తర్వాత వస్తుంది నాకు తెలుసు సార్. ఇందాక తమ్ముడు అనిల్ చెప్పినట్టు మీరు వడ్డీతో సహా వసూలు చేస్తారని. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ May 12th eagerly. And like every day I pray for you. I pray today also in presence of everybody that సర్కార్ వారి పాట on May 12th is going to be the biggest blockbuster ever. Thank you, sir. Thank you so much. Thank you, everyone, for this. Thank you so much, all the 4 fantastic directors. మీ నుంచి ఇంకా అద్భుతమైనటువంటి సినిమాల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం మీ అందరి ప్రీ రిలీజ్లోనూ కలుస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ని తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ ద టీమ్ ఆఫ్ సర్కార్ వారి పాట. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ పరశురామ్కి చెందుతుంది. ద వే హీ హాజ్ ప్రజెంటెడ్ ఆర్టిస్టులు కానీ లేకపోతే ప్రమోషన్ ఆఫ్ ద ఫిలిం, మ్యూజిక్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడే ఈ సినిమాకు ఒక గుడ్ ఫీల్ వచ్చింది. ఇవాళ ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఫీల్ బాగుండాలి. ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నా కొన్ని సినిమాలకు ఓపెనింగ్లు రావు, కొన్ని సినిమాలకు ఓపెనింగ్లు వస్తాయి. దానికి ముఖ్య కారణం ఇవాళ ఫస్ట్ ఫీల్. దానికి డైరెక్టర్ తోడు
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ ఇవ్వడమే కాదు, ఏదో తన పని అయిపోయిందని వెళ్ళిపోవడం కాకుండా మ్యూజిక్ ప్రమోషన్ చేయటం. ఆ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన రోజే ఎంత శ్రమతో వాళ్ళు ఈ సినిమాకు ప్రమోట్ చేస్తున్నారో అర్థమవుతుంది. అలానే అనంత శ్రీరామ్ లిరిక్స్ ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా చేశారు. తమన్ శివమణి అసిస్టెంట్గా డ్రమ్మర్గా ఉండి కీబోర్డ్ ప్లేయర్లో ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు వారికి నాకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. అలానే ఇంత మంచి పిక్చర్ రావాలంటే నిర్మాతల సహకారం ఉండాలి. అది నవీన్ కానీ రవి కానీ వాళ్ళ మార్కెటింగ్ టాలెంట్స్, అంటే కమర్షియల్ అవుట్లుక్లో ప్రేక్షకుడికి ఏమి కావాలి అనేది వాళ్ళకి ఆ ఉద్దేశంతోనే చేస్తారు. అలానే క్రియేటివ్ సైడ్ గోపి రామ్ మాస్ అంట ఇద్దరు వారికి తోడుగా, దాంతోపాటు మహేష్ బాబు కూడా యాడ్ అయ్యి ఇంత టీం మంచి టీం సెలెక్ట్ చేసుకొని మనం సబ్జెక్ట్తో వెళ్తేనే ఇవాళ సక్సెస్ కొట్టగలమని ఇంత మంచి ప్రాజెక్ట్ మంచి టైంలో రిలీజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకొని ఇలా రిలీజ్ ముందే ఇది డెఫినెట్ బాక్స్ ఆఫీస్ హిట్ అనే ముద్ర వేసుకుంటున్న సినిమా. దీనికి మహేష్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మహేష్కు తోడు కీర్తి సురేష్, షీఈ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. బట్ దీంతో కమర్షియల్ హీరోయిన్గా టర్న్ అవడానికి మంచి స్కోప్ ఉంది. అది అవుతుందని ఆశిస్తున్నాను. అలానే సముద్రకని ట్రైలర్లో వెన్నెల కిషోర్, సుబ్బరాజు ఇవాళ వీళ్ళు ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ అనే బాంబేలో మాట్లాడుకుంటున్నా వింటున్నాను. అంటే మన సపోర్టింగ్ ఆర్టిస్టులకు కూడా ఆల్ ఇండియా ట్రేడ్ వీళ్ళ డబ్బింగ్ సినిమాలు వెళ్ళటం మూలాన పాపులర్ అవటం మూలాన వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. ఇవాళ తెలుగు ఒక్క మార్కెట్తో ఏ సినిమా అయినా ముందు కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ హాలీవుడ్ మూవీస్ లాగా తెలుగు సినిమాలు కూడా వెళ్తున్నాయి. ఇక ముందు కూడా వెళ్ళాలని, ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుమగారికి, అవండి మీ యాంకర్ చేయకపోతే లేదు కదా, అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా అభిమానులందరూ నలుమూలల నుంచి వచ్చారు. 2 రాష్ట్రాల నుంచే కాకుండా అటు చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ గలా అశోక్ గారు, అశోక్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ స్పెషలీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రవి సార్, నవీన్ సార్, చెరీ సార్ అండ్ అలాగే రామ్ సార్, గోపి సార్ నాకు ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమని చెప్పాలండి మీకు, వీళ్ళందరి ముందు నేనేం చెప్తాను. ఆల్రెడీ ట్రైలరు పాటలు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ వస్తుందో. 2 సంవత్సరాలు అయిపోయింది మన సూపర్ స్టార్ ఒక సినిమా ఇచ్చి, అండ్ మామూలుగా ఉందని మనం చూస్తేనే అర్థమైపోతుంది అది. పరశురామ్ సార్, ఐ థింక్ యువ్ గివెన్ అస్ అ హ్యూజ్ ట్రీట్. ఫ్యాన్స్ అందరికీ పెద్ద ట్రీట్ ఇచ్చినట్టు అర్థమైపోయింది ఇంకా. అండ్ ఇంత మంచి టీమ్, ద బెస్ట్ మ్యూజిషియన్ తమన్ సార్, బెస్ట్ హీరోయిన్ మహానటి నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి మ్యామ్, అండ్ ఇంత మంచి టీం పెట్టుకున్నాక బ్లాక్ బస్టర్స్ తప్ప ఇంకేం వస్తుందో నాకైతే తెలియదండి. అండ్ ఫైనల్గా నాకు ఒకటి అర్థమైందంటే ఈరోజు ఇప్పుడు దాకా మా మామయ్య ఒక సూపర్ స్టార్ అనే ఫీలింగ్లో ఉన్నాను. కానీ అర్థమైంది అంతకన్నా మించి ఫస్ట్ మీ సూపర్ స్టార్ అని. And we are all very lucky to have such a superstar as a role model for all of us. So, meelage nenu ready ga na auction kosam. See you there. Thank you.
Thank you so much, Ashok. Wishing you success for your next upcoming movies. And Sudhir Babu garu. అసలే టెన్షన్గా ఉంది, ఇంకొద్ది టెన్షన్ పెంచకండి. అందరికి నమస్కారం. ఒక్క నిమిషం. అంటే ఇది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా ఒక సూపర్ హిట్ సినిమా ఫంక్షన్లా ఉంది నాకు. దానికి ముఖ్య కారణం ఇప్పుడు దాకా సినిమాకి సంబంధించినది ఏది రిలీజ్ అయినా సరే చాలా చాలా బాగుంది కాబట్టి. అండ్ నాకు ఎప్పుడు ఒక ప్రాబ్లం అండి, ఏంటంటే మహేష్ గురించి నేను మాట్లాడలేదంటే మీకు నచ్చదు, మహేష్ గురించి మాట్లాడితే మహేష్కి నచ్చదు. నేను మధ్య ఇరుక్కుపోతూ ఉంటాను. బట్ ఐ జస్ట్ టాక్, ఇట్స్ ఓకే, మనసులో నుంచి వచ్చేదే, సో నో ప్రాబ్లం. అంటే ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ మాట్లాడతాను. అక్కడక్కడ చిన్న స్టేట్మెంట్ వినిపిస్తుంది ఏంటంటే వింటేజ్ మహేష్ ఇస్ బ్యాక్ అని చెప్పి. బట్ 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 నేను ఆ స్టేట్మెంట్కి ఒప్పుకోనండి. అంటే మహేష్ ఒక యాక్టర్గా ఒక టిపికల్ ఫేజ్లోకి వెళ్ళిపోయినట్టుగా, ఐ మీన్ ఎగ్జాక్ట్గా వింటేజ్ మహేష్ అంటే ఇది అని చెప్పి అట్లాంటిది లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సటిల్ పర్ఫార్మెన్స్ చేసిన, హైపర్ యాక్టివ్ రోల్స్ చేసిన, ఒక బిజినెస్ మెన్ లాగా సీరియస్ ఇంటెన్స్ రోల్ చేసిన, కామెడీ చేసిన, మహేష్ అంటేనే మహేష్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వింటేజ్ అబౌట్ హిమ్. సో he's one big superstar who can carry any role anytime, and our feeling is just he choosing different subjects. And అలాగే ఈ మధ్యన పాన్ ఇండియా అనే పదాలు బాగా వినిపిస్తున్నాయి. కానీ మహేష్ విషయానికి వస్తే పాన్ ఆడియన్స్ అనే పదం వాడాలని అనుకుంటున్నాను. ఎందుకని అంటే మహేష్ సినిమా రిలీజ్ అయితే ఒక ఇంటర్మీడియట్ కుర్రాడు ఎలా ఎగ్జైట్ అవుతాడో, మనవరాలని ఎత్తుకొని తిరిగే పెద్దవాళ్ళు కూడా అంత ఎగ్జైట్ అవుతారు. ఒక ఐటీ ఎంప్లాయీ ఎంత ఎగ్జైట్ అవుతాడో, ఓ కూలి పని చేసుకొని తర్వాత మహేష్ సినిమా చూద్దాం, ఈ మహేష్ ఈ సినిమాలో నన్ను ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి థియేటర్కి వచ్చే వ్యక్తి కూడా అంతే ఎగ్జైట్ అవుతాడు. ఫీమేల్ ఆడియన్స్ అండ్ మేల్ ఆడియన్స్కి తేడా లేదు. అట్ ద సేమ్ టైం క్లాస్ మాస్ అనే తేడా లేదు. మహేష్ క్లాస్ సినిమా చేస్తే మనం క్లాస్ ఆడియన్స్, మహేష్ మాస్ సినిమా చేస్తే మనం మాస్ ఆడియన్స్. అవునా కదా? ఓకే, ఈ సినిమా 150 crore షేర్ నుంచి మొదలవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. వడ్డీ కాదు, చక్కెర వడ్డీ తర్వాత వచ్చేస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఇంకా ఈ సినిమా డైరెక్టర్ పరశురామ్ గారు, నాకు ఆయన అంటే ప్రత్యేక అభిమానం. నేను ఇంతకుముందు వర్క్ చేద్దామని చెప్పి చాలాసార్లు ట్రై చేసాము, బట్ సెట్ అవ్వలేదు. ఐఎమ్ హ్యాపీ హీస్ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ మహేష్. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పినట్టున్నారు, ఎక్కడో ఒక చిన్న మీమ్ చూశాను, నాకు ఒక పెద్ద వెపన్ ఉంది, ఆ వెపన్ పేరు సూపర్ స్టార్ మహేష్ అని చెప్పి. అలాంటి వెపన్కి ఒక చిన్న ఫైర్ తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా సర్కార్ వారి పాట బ్లాస్ట్ అయిపోద్దని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. అంటే మ్యూజిక్ నేర్చుకోవడం కాదు, అంటే లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తాడని. నేనంటే సినిమా అనగానే నాకు సినిమా తప్పితే వేరే అసలు వదిలేస్తాను. కానీ తను అటు పక్కన క్రికెట్ ఆడుకుంటాడు, పొద్దున సాయంత్రం వచ్చి మ్యూజిక్ చేస్తాడు. సో ఆమె ఇటు పక్క ట్వీట్లు చేస్తూ ఉంటాడు, ట్వీట్లు చేస్తూ ఉంటాడు. సో that's the way I think that you have to live your life, and you're an example for me for that too. And Kalavati is everybody's favorite. Congrats for that. And is cinema heroine Kirti Suresh, you look very gorgeous in this film. I know it's very very tough. I'm sure cinema start off before you have your koddiga tension feel under, because Mahesh is next to you. I know that. I'm sure every heroine who's next to Mahesh will feel that. But you look absolutely beautiful and you match him absolutely perfectly. And alage each and every technician, cast and crew who's worked in this film, all the very best. Alage cinema producers, 14 Reels Plus and Maitri Movie Makers, hit కొట్టేసాను సార్, చక్కెర వడ్డీతో మీ డబ్బులు లెక్క పెట్టుకోవడమే. అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ తర్వాత ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఇదే ఊపులో మన సినిమా కూడా రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టాలని ఎత్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. అండ్ ఫైనల్గా
ఒక్క విషయం చెప్పాలి. ఈ సినిమాలో మా అబ్బాయి దర్శన్ యాక్ట్ చేశాడు. దర్శన్ చిన్నప్పుడు మహేష్ లాగా. ఇది ఎవరి రికమెండేషన్ కాదండి, మహేష్కి నమ్రతకు కూడా ఎవరికి తెలియదు ఏది సెలెక్ట్ అయ్యే వరకు కూడా. సో నెపోటిజం మీకు పుట్టిజం అట్లాంటి మాటలు మాట్లాడద్దు. హీ ఎర్న్ దిస్ రోల్. నేను ఒకటి చెప్తాను చూడండి, నేను ప్రియా ఇంట్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఎవ్రీ డే, ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఎవ్రీ సెకండ్ డే, అరే కృష్ణ గారిలో ఉన్నాడు కదా, కృష్ణ గారు ఇలాగే పెడతారు కదా, కృష్ణ గారు ఇలా ఎక్స్ప్రెషన్ పెడతారు కదా అంటాను. మీరు సినిమా చూసేటప్పుడు ఎంత ఫుటేజ్ ఉందో నాకు నిజంగా తెలియదు, కానీ డెఫినెట్లీ యూ విల్ ఫీల్ హియర్ అండ్ దే కృష్ణ గారిని మీరు చూస్తారు దర్శన్లో. అది పక్కా రాసిచ్చుకోండి. చరిత్ర వేరే అబ్బాయి నాలా ఉంటాడు, కానీ దర్శన్ మాత్రం కృష్ణ గారే. అబ్సల్యూట్లీ ఇట్ విల్ బి అ ట్రీట్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. సో ఆల్ ద వెరీ బెస్ట్. May 12th ఇరగొడదాం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు. ఎస్, ఇరగొట్టదాము. May 12th థియేటర్స్ కోసం మేము వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆదిశేషగిరిరావు గారు అండ్ అశోక్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ. Sai Priya Constructions Private Limited proudly presents the pre-release event of Sarkaru Varipata. మా ప్రొడ్యూసర్లు ఎక్కడా నవీన్ గారిని, రవి గారిని, అలాగే రామాచంట గారిని, గోపి ఆచంట గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, రామ్ గారు, గోపి గారు, ప్లీజ్ ఒక క్వశ్చన్ అండి. అంటే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి ఒక ప్రశ్న. నవీన్ గారు రండి సార్, రండి. అంటే లీకులు చాలా ఎక్కువగా అయ్యాయి కదా మన సినిమాకి సంబంధించి. పోస్టర్ లీక్లు, పాటల లీక్లు, టీజర్ లీక్లు, ఏది ఫస్ట్ లీక్ అయిందంటారు? రండి. గుర్తులేదండి అది. కాకపోతే లీకులు బయటకు రావడమే కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎక్కువ ప్రోయాక్టివ్గా రాలేదు అని అంటున్నారు. ఏంటంటారు? అంటే లీకులే ముందు వచ్చాయి, ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి రాలేదు బయటకు అంటున్నారు. దీని మీద ఫ్యాన్స్ అడుగుతున్నారు, ఏమంటారు? మా దగ్గర నుంచి ఎందుకు వస్తాయండి? ఓ, అంటే మీ ఖాతా వాళ్ళు పుచ్చుకున్నారన్నమాట, అంతేనా? ఓకేనండి. ఏదైతేనేంటి, సినిమా అయితే May 12th వితౌట్ లీక్ వచ్చేస్తుంది ఇన్ థియేటర్స్. మేమందరం చూడడానికి రెడీగా ఉన్నాము. మీరందరూ ఏంటి క్లాస్ బయట నిలబడ్డటువంటి స్టూడెంట్స్ లాగా అలా ఉన్నారు? రండి, క్లాస్ లోపలికి రండి. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్ ద క్లాస్. రండి రండి. నవీన్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ మహేష్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ మూవీ. మా బ్యానర్లో ఫస్ట్ మూవీ శ్రీమంతుడు చేశారు. అప్పుడు మాకేం ఎక్స్పీరియన్స్ లేదు, అయినా కానీ మమ్మల్ని ట్రస్ట్ చేసి మాకు ఆ సినిమా చేసి అది పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి మాకు ఇంత పాజిటివ్ ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీకి. వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. అండ్ వీ వాంట్ టు మేక్ మోర్ మూవీస్ విత్ యూ అండి. అండ్ పరశురామ్ గారు, ఈ మూవీ ఫస్ట్ మీరు కథ చెప్పినప్పుడు మేము ఎంత ఎగ్జైట్ అయ్యామో, అప్పటి నుంచి ఎంటైర్ ట్రావెల్ ఒక ఫెస్టివల్ లాగా జరిగింది. చాలా థ్యాంక్స్ అండి ఇంత మూవీ మాకు చేసి పెట్టినందుకు. మీరు మహేష్ గారికి స్టోరీ చెప్పేటప్పుడు ఒక 100 సార్లు అని ఉంటారు, సార్ ఈ స్క్రిప్ట్ మహేష్ గారికి అని. అది ఎందుకన్నారో అప్పుడు నాకు ఎంత అర్థమయ్యే, కానీ మొన్న ట్రైలర్ చూసిన తర్వాత మమ్మ సాంగ్ చూసిన తర్వాత మటుకు ఖచ్చితంగా అర్థమైందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కీర్తి, యూఆర్ లుకింగ్ సూపర్. అండ్ కొత్త కీర్తిని చూస్తాం ఈ సినిమాలో. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ అండి. తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా తమన్ గారు ఆర్ఆర్ గురించి ఇప్పుడు అసలు చెప్పవసరం లేదు. ఆయన ప్రతి బాలు సిక్సర్ కొడుతున్నారు, మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ మది గారు, రామ్ లక్ష్మణ్ మాస్టర్, ప్రకాష్ గారు అండ్ లిరిసిస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. May 12 ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొత్తపోతుంది. ఫ్యాన్స్ అందరూ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే డబల్ ఉంటుందండి. సీ యూ ఆన్ థియేటర్స్ ఆన్ May 12. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ గారు, రామ్ గారు, గోపి గారు, రవి గారు. కిల్లర్ సతీష్ గారిని మరొకసారి వీఆర్ ఇన్వైటింగ్ యూ ఆన్ స్టేజ్ సార్. సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సార్ మహేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫర్ మేకింగ్ అస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. అందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, పరశురామ్ గారు ఏదైతే మనం సూపర్ స్టార్ని ఎలా చూద్దామని అనుకుంటున్నామో అలాగే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. దానికి అద్భుతంగా మన
తెలిసిందే కదా మన సూపర్ స్టార్ ఎలాగో ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో, అట్లాగే ఆ స్టైల్ స్వాగ్ ఇదంతా మే 12న మనకి కన్నులు విందుగా ఉంటుంది. ఇంతకు అనిల్ రావుపూర్ గారు అన్నట్టు మే 12th విల్ బి ఏ డబుల్ బ్లాక్ బస్టర్ డే ఫర్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ డే మే 12th. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రవి గారు. ఎస్ ప్లీజ్, ఎస్ థ్యాంక్ యూ. అన్నోయ్ స్పెల్లింగ్ సూపర్ అదిరిపోయిందోయ్. ఎక్కడ పేట్ల పరాక్ పరశురామ్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను గబగబా క్వశ్చన్లు అడిగేస్తాను. కాలాతీతం కూడా అయిపోతుంది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటండి? పర్వాలేదు, జస్ట్ కిడ్డింగ్. ఎందుకంటే మనీ గురించి సినిమా తీశారు కదా, లోన్లు ఇంట్రెస్ట్ ఈఎంఐల గురించి ఏమైనా మీ దగ్గర కొంచెం క్లాసులు తీసుకుందాము అని. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ అ టైగర్ డేట్స్ అ ర్యాబిట్ హౌ ఇట్ విల్ బీ అని లైన్ ఉంది కదా, అసలు దానికి ఏంటి, మాకేం చూపించబోతున్నారు మూవీలో? వాట్ ఈజ్ ఇట్? ఇలాంటి పంచ్ లైన్స్ ఇంకా ఉన్నాయా? హలో, మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి అయిపోయిన తర్వాత మేము ముందు సరే దీనికి కూడా మీరు ఆన్సర్ చెప్పట్లేదు, ఇది కూడా సినిమాలోనే చూపిస్తానంటారు కాబట్టి ఒక్కసారి మనం పేట్ల పరాక్ విజువల్స్ చూద్దాం. కమాన్ వేయండి, వేసుకోండి, ఒక్కసారి చూడండి. అక్కడ ఏంటమ్మా అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్నాయి అన్నీ? ఆఖరికి మా స్వరాభిషేకానికి కూడా వచ్చేసారా మీరు? మిమ్మల్ని మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ పేట్ల పరాక్ అంటున్నారు. మంచి ఎడిట్స్ వీడియోస్ వచ్చేసాయి. మీకు ఏమనిపిస్తుంది అసలు? మీరు కూడా సన్నగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండి. సో మీరు అక్కడ చేసినవన్నీ సూపర్ హీరోస్తో చేశారు. సో మన సూపర్ స్టార్ని కూడా అదే ఇన్స్పిరేషన్తో ప్రజెంట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గీత గోవిందం తర్వాత నేను సర్కార్ వారి పాట కథ రాసి మహేష్ బాబు గారిని రీచ్ అవ్వాలనుకున్న ప్రాసెస్లో నాకు అవకాశాన్ని కల్పించిన కొరటాల శివ గారికి ఆయన హెల్ప్ తీసుకొని నేను బాబుని రీచ్ అవ్వడం జరిగింది. సో శివన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఆ రోజు బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండకపోతే మేబీ కొద్దిగా లేట్ అయ్యేదేమో, బట్ ఎనీవే నేను ఎలాగో రీచ్ అయ్యేవాడిని. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద హెల్ప్ అన్నయ్య. అండ్ ఫస్ట్ బాబు గారి దగ్గరికి నేను వెళ్ళి కథ చెప్పినప్పుడు చాలా భయం వేసింది. అండ్ ఫస్ట్ టైం ఒక పెద్ద హీరోని కలుస్తున్నాను ఏంటి అని. సో కథ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఫేస్ మీద నేను క్యారెక్టరైజేషన్ చెప్తూ ఉంటే ఒక 5 minutesకి ఒక స్మైల్ స్టార్ట్ అయింది సార్. సో ఆ చిరునవ్వే నన్ను ఇప్పటివరకు తీసుకొచ్చింది సార్. మీరు ఐ వాంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పరశురామ్ అని పెట్టిన మెసేజే నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది. సో మీరు ఏదైతే నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చారో, సర్కార్ వారి పాట సినిమా నా దగ్గర నుంచి ఏం అడిగిందో ఒక డైరెక్టర్గా మ్యాక్సిమం నేను చేయగలిగినంత చేశాను సార్. అండ్ అది అగైన్ నన్ను ఇంత నమ్మినందుకు మీకు జన్మంతా థ్యాంక్స్ చెప్పుకున్నా సరే తక్కువే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. అండ్ ఈ సినిమాకి అడిగినట్టు నాకు ఇచ్చి నా రేంజ్ని, నేను నా స్పాన్ని, నా విజువల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు సహకరించిన మా ప్రొడ్యూసర్స్ అందరికీ, అండ్ నాతో పనిచేసిన మా కెమెరామ్యాన్ మది, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, మా లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, అండ్ ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే వాళ్ళందరికీ పేరు పైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ 3.5 years బ్యాక్ నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసి ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఎలాంటి పెదర్స్ వచ్చినా నాతో పాటు ఉన్న నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కోడైరెక్టర్ ప్రసాద్ గారు, సీతారాం, అశోక్, స్వప్నిక, అరవింద్, నాగార్జున, రవి, శ్రీనివాస్, గాంధీ శ్రీనివాస్. సో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ చాలా గట్టిగా కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ. అండ్ తమన్ దా
థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఫస్ట్ మేము జర్నీ స్టార్ట్ చేసిన ఇద్దరేనండి లాక్డౌన్లో. తను లాక్డౌన్లో ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ సరా సరా సర్కారు వారి పాట. సో లాక్డౌన్లో ఉండి ఈ సినిమా గురించి ఆలోచిస్తాను ప్రతిసారి ఆ సాంగ్ పెట్టుకొని ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కంపోజ్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. అండ్ రీ రికార్డింగ్ అయితే కూడా చంపేశాడు. సో 12వ తారీఖున ఒక పెద్ద బ్లాక్ బస్టర్తో రాబోతున్నాం. థ్యాంక్ యూ. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా కిడ్స్కి, నా వైఫ్కి, వీళ్ళందరికీ ఇది 3 years నన్ను బాగా మిస్ అయ్యారు ఈ వర్క్ దీనివల్ల. సో నాకు కోఆపరేట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. క్షమించండి, ఈ జర్నీలో నాతో పాటు నా ఇద్దరు కీ పర్సన్స్ ఇందాక కంగారులో మర్చిపోయాను. నాకు సోదర సమ్మాలైన మార్తాండ్ వెంకటేష్ గారు ఫస్ట్ షెడ్యూల్ రష్ చూసినప్పటి నుంచి ఆయన ఒక మాట అన్నా ఉన్నారు నాతో, బుజ్జి మనం పోఖ్రిని క్రాస్ చేస్తున్నాం, బాబుని ఇలా ప్రజెంట్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు అని. ఈరోజు టిల్ డేట్ ఇప్పటి వరకు ఇంకా ఆయన సినిమా మీద వర్క్ చేస్తున్నారు. అండ్ నాకు స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఉన్న నాతో పాటు ట్రావెల్ చేసిన వాసు వర్మకి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు. అండ్ తమన్ గారు, సముద్రకణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సముద్రకణి గారు. సో టుడేస్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, అలాగే టెక్నో పెయింట్స్, ప్రియా గోల్డ్ అండ్ తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. సముద్రకణి గారు, పరశురామ్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మైక్ మాకు ఒక్కసారి. ఎస్ సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఈ ప్రపంచం మొత్తం లైవ్లో చూసుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్, కృష్ణ గారు ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నాకు ప్లేస్. మా డైరెక్టర్ పరశురామ్ గారు సార్, మహేష్ సార్ థ్యాంక్స్ సార్. మా ప్రొడ్యూసర్ సార్స్ అందరికీ థ్యాంక్స్ సార్. డైరెక్టర్ పరశురామ్ సార్ గురించి చెప్పాలి. ప్రతిరోజు నాకు ఒక విషయం నేర్పించిన మా డైరెక్టర్. ఆయన రైటింగ్ అంతే నాకు చాలా పిచ్చి. డైలాగ్స్ ఒక్కొక్కటి కత్తిలాగా ఉండు. కరెక్టా? అతను మాట్లాడేది తెలుగు. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ మది సార్, నా ఫ్రెండ్, నా వెల్ విషర్, ఆయనతో వర్క్ చేసినది ఐఎమ్ వెరీ హ్యాపీ. తమ్ముడు తమన్ మ్యూజిక్ చేయడు, పెద్ద మ్యాజిక్ చేసేవాడు. థ్యాంక్ యూ. మీతో నాకు 4th ఫిలిం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాతో పాటు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్, మా డైరెక్టర్ ప్రకాష్ సార్ అందరికీ చాలా థ్యాంక్స్. కీర్తి, రజనీ మురుగన్ తర్వాత మనకి ఎక్కువ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ మహేష్ బాబు సార్. సార్ మిమ్మల్ని చూస్తే ఓ ఎనర్జీ సార్. మీ దగ్గర చేసుకుంటే ఓ ఎనర్జీ సార్. మీకు హక్ చేస్తే ఓ ఎనర్జీ సార్. యువర్ ఆల్వేస్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సముద్రకణి గారు. అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము ఆర్ బ్యూటిఫుల్ శీలవతి, గుణవతి, కళావతి, కీర్తి సురేష్ గారిని. చేసే ప్రతి పాత్రకి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేసే కీర్తి సురేష్ గారు ఈ సినిమాలో కళావతి పాటతో ఆల్రెడీ కొన్ని కోట్ల మనసుల్ని దోచేసుకున్నారు. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ కీర్తి. వావ్, బ్యూటిఫుల్. కీర్తి గారు ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం, సముద్రకణి గారి దగ్గర నుంచి నేను మైక్ లాక్కొని వస్తాను. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఇక్కడ ర్యాగింగ్ చేస్తున్నారు. అయ్యయ్యో లేదండి, కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని. మీరు అసలు అడగాల్సిన అవసరమే లేకుండా మీరే అన్నారంట డాన్స్ చేసేస్తాను అని. అన్నారంటే ఇందాక జస్ట్ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. ఈ డ్రెస్లో అస్సలు కుదరదు. అవునా? మా దగ్గర వేరే ఆప్షన్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి.
అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మైత్రి మూవీస్. I was supposed to work with Maitri Movies a few times, but I couldn't. But Sarkar Vari Patalo ఈ జర్నీ స్టార్ట్ అవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రవి సార్, నవీన్ సార్, ఆల్సో 18 Reels, GMP Entertainment, అండ్ పరశురామ్ గారు కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ దట్ వాజ్ అ స్వీట్ ఏవి. థ్యాంక్ యూ. ఉండండి, నేను మాట్లాడతానండి, తప్పకుండా బాబు గారి గురించి మాట్లాడతానండి. అండ్ సో కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ పరశురామ్ గారు. అండ్ ఈ క్యారెక్టర్లో నన్ను ఊహించినందుకు ఇంకా పెద్ద థ్యాంక్స్. అండ్ షూటింగ్లో అప్పుడప్పుడు నా పేరు మర్చిపోయి రష్మిక అంటున్నారు. మీరు రష్మికతో నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు అతన్ని కీర్తిని పిలుస్తారని నాకు చూడాలి. Just kidding, sir. Thank you so much. It was a pleasure working with you. Thank you, sir. And Kalavati character-ni మదిలో నుంచేలా చూపించినందుకు నా DOP మది గారికి పెద్ద థ్యాంక్ యూ. అండ్ తమన్, ఆఫ్ కోర్స్, ద స్టార్ ఆఫ్ ద స్టేజ్. థ్యాంక్ యూ తమన్. It's I think my second film with you. Pleasure working with you. Bhamma Kanda లాంటి మాస్ నంబర్స్ నుంచి ఇప్పుడు కళావతి లాంటి క్లాసికల్ నంబర్స్ వరకు ఇలాంటి ఇస్తూ స్టేజ్ షోస్ చేస్తూ లైవ్ షోస్ చేస్తూ I don't know how you do this, man. Hats off to you. And ఇప్పుడు మహేష్ గారి గురించి మాట్లాడతాను. మహేష్ గారితో షూటింగ్లో ఉన్నప్పుడు అతని టైమింగ్ ఎలా మ్యాచ్ చేయాలనే టెన్షన్, డబ్బింగ్లో సినిమా చూసినప్పుడు తన పక్కన తన గ్లామర్ నేను ఎలా మ్యాచ్ చేస్తాననే టెన్షన్. అండ్ ఇప్పుడు మీరందరూ మహేష్ గారు ఫ్యాన్స్ అందరూ నన్ను మాట్లాడనిస్తారో లేదో అనే టెన్షన్. బట్ ఆ టెన్షన్ అన్నీ నాకే, మీకు ఇవన్నీ సెలబ్రేషనే. సో థ్యాంక్ యూ మహేష్ గారు. It was a pleasure, honor working with you. Thank you so much for giving me this opportunity. I know మీరందరూ ఈ సినిమా కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారని. ఆయన ఉన్నారు, ఆయన విన్నారు, ఆయన మీ ముందుకు వస్తున్నారు. May 12th థియేటర్కి వెళ్ళి సేఫ్గా చూడండి. అండ్ ఆయన రియల్ లైఫ్ కళావతి నమ్రత గారికి నా పెద్ద థ్యాంక్ యూ. షీఈస్ బీన్ అ బిగ్ సపోర్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ మ్యామ్, యూ నాట్ హియర్, వీ మిస్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ నా టీమ్ అందరికీ, మై టీమ్, మై పర్సనల్ టీమ్, మై స్టైలిస్ట్ టీమ్, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆల్ టెక్నీషియన్స్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రసాద్ గారు, సీతు గారు, అశోక్, స్వప్నిక, అండ్ సినిమాలో వర్క్ చేసిన ఒక్కొక్కరికి నా పెద్ద థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. May 12th వస్తుంది, సినిమా చూడండి. సైనింగ్ ఆఫ్, మీ కళావతి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. థ్యాంక్ యూ.
అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ మ్యాషప్. కీర్తి గారు, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్ సెల్ఫ్. ఆయన ఇమేజ్ పెరుగుతుంది కానీ ఏజ్ మాత్రం తరుగుతుంది. ఆయన ఏమి చెప్పినా సరే హీ ఈజ్ ఆర్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనందరం ఎంతగానో ఇష్టపడేటువంటి మహేష్ బాబు గారు. మహేష్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషము. మహేష్ గారిని మేము వేదిక మీదకి పిలిచే ముందు కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను అని ఒకళ్ళు ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు. ఆయన్ని కూడా స్టేజ్ మీదకి పిలిచేస్తాను. జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ నుంచి మనకి త్వరలో రాబోతున్నటువంటి మేజర్ సినిమా అడవి శేష్ క్వశ్చన్స్ అడగడానికి రెడీయా? యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్స్. రెడీయా? యో సూపర్ స్టార్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. మరి పిలిచేద్దామా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని? Sir. ప్లీజ్. నిజానికి సరిలేరు నీకెవరు మహేష్ బాబు గారు. ఎస్. అండ్ మహేష్ గారిని ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. శేష్ ఏవో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడంట. శేష్ ఏదో ప్లాన్ చేసుకొని వచ్చాడు. దయచేసి పాత్రికేయ మిత్రులందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ శేష్. హే గైస్ సార్. హే గైస్ కాదు, ఈ గైసే ఉన్నారు ఇప్పుడు. సార్ ఒక ఫ్యాన్స్ చిన్న మాట చెప్పాలి. 3 yearsగా గైస్ మీరు కొంచెం పడుకొని తీయండి ఫోటోలు, పడుకొని బెటర్. 3 yearsగా మహేష్ సార్తో నమ్రత మ్యామ్తో మేము ట్రావెల్ అవుతున్నాం. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మీరు మన ఫిల్మ్ మేజర్ ప్రొడ్యూస్ చేస్తున్నందుకు. సో మీతో మాట్లాడదామని చెప్పి ఒక చిన్న కాఫీ విత్ కరెంట్ టైప్ ఆఫ్ Q&A చేద్దాం అనుకున్నాను. ఒక 2 నిమిషాలు. ఎస్, యూ కెన్ స్టార్ట్. మేము విజువల్ వేసేసుకున్నాం. వెనకాల ఉండే వాళ్ళకు కూడా కనిపించేస్తుంది. కానీ అందరూ ప్లీజ్ క్లియర్. గబుక్కున గ్రూప్ ఫోటో ఇచ్చేస్తాం మీకు. ఓకే, ఫ్యాన్స్ కోసం దయచేసి అందరినీ పాత్రికేయ మిత్రులందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమా గారు, మీరు నుంచున్నప్పుడు మేము కూర్చుంటే బాగాలేదు, మేము కూడా నుంచొని ఉంటాం ఇక్కడ. ఎంత మాట అనేశారు. నేను ఉన్నాను, నేను విన్నాను. ఇది చాలు ఈ జీవితానికి. మా హీరోయిన్ కీర్తి సురేష్ ఇక్కడ ఉంది. ఆ అమ్మాయి నుంచుంటూ నేను కూర్చోలేనండి ఇక్కడ, ప్లీజ్. ఓ, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు మహేష్ గారు కూర్చోలేనంటున్నారు. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్. అమ్మాయి కుర్చీలు తీసేయండి అమ్మా ప్లీజ్. ఎస్ శేష్, యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్. కమ్ ఆన్ మేజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది జనం ఉండేసరికి గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలనుకున్నాను సార్. కొంచెం SVP డే లాగా ఏదో గవర్నమెంట్ హాలిడే ఇచ్చేస్తే బాగుండేది. సో 3 years మేము మీతో ట్రావెల్ అవుతున్నాము. మీరు మాకు సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మాకు అవసరమైనప్పుడల్లా యూ ఆర్ దేర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. నమ్రత గారి గురించి ఒక చిన్న క్వశ్చన్. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ సార్. ఆవిడ ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మేము ఫోన్ ఎత్తకపోతే విదిన్ 5 minutes మాకు 5 మిస్ కాళ్ళు, 15 వాయిస్ నోట్లు, 54 SMSలు వస్తాయి. మాకే మా పరిస్థితి అలా ఉంటే ఇంట్లో మీ పరిస్థితి ఏంటి కనుక్కుందామని ఒకసారి అడుగుదాం అనుకున్నాను. నాకు ఆ పరిస్థితి ఉండదమ్మా, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను అండ్ లేకపోతే షూటింగ్లో ఉంటాను. సో ఆ పరిస్థితి ఎప్పుడు రాదు నాకు, థ్యాంక్ఫుల్లీ. సార్ నెక్స్ట్ క్వశ్చన్ మీ ఫ్యాన్స్కి సంబంధించి అడుగుదాం అనుకున్నాను సార్. ఓసారి నేను విజయవాడలో ఒక ఈవెంట్కి వెళ్తూ ఉండే. ఐ థింక్ అరౌండ్ యువర్ బర్త్డే 25 kilometers జగ్గైపేట దగ్గర ప్రతి 5 అడుగులు మీద ఒక కట్అవుట్ చూశాను, ప్రతి 10 అడుగులు ఒక బ్యానర్ చూశాను, ప్రతి 15 అడుగులు ఒక హోర్డింగ్ చూశాను. ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ కౌంటెడ్ సమ్ 400-500 హోర్డింగ్స్ దట్ డే సార్.
ఇంత అన్లిమిటెడ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు వరల్డ్ వైడ్, కెన్ యూ ప్లీజ్ టెల్ us అబౌట్ యువర్ మోస్ట్ మెమరబుల్ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్? అది ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు కానీ మీరందరూ ఉన్నారు. అది ఎలా రుణం తీర్చుకోవాలో తెలియదు కానీ ఎప్పుడు నేను వాళ్ళ కోసమే సినిమాలు చేస్తాను అండ్ వాళ్ళకి ఆనందపడేలాగానే సినిమాలు చేస్తాను. విన్నారా గైస్, మీకోసమే. సార్, జిఎంబి బ్యానర్లో మేజర్ సినిమా ప్రొడ్యూస్ అవుతుంది. మొట్టమొదటిసారిగా ఒక వేరే యాక్టర్ వచ్చి మీ బ్యానర్లో పనిచేస్తున్నారు. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ యూ గివెన్ మీ ది ఆపర్చునిటీ. I just want to say thank you very much, sir. Publicly, I wanted to thank you for it. Thank you for the opportunity. And I wanted to ask you two things to say. One sentence about Major and one sentence about Sarkar Varpata that's coming May 12th. Major ane cinema, I'm very, very proud and honored to be associated with Sesh and his team. June 3rd రాబోతుంది సినిమా అండ్ మీ అందరికీ చాలా విపరీతంగా నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ శేష్. ఇప్పటి నుంచి నన్ను ప్రతిసారి నాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటారు, థ్యాంక్ యూ మహేష్ బాబు గారు, థ్యాంక్ యూ మహేష్ బాబు గారు అని. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సూపర్ సారు, ఆల్ ద బెస్ట్ సారు. నేనైతే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే అడవిశేష్ గారు అడిగారు కాబట్టి. అంటే నాకు కూడా కొంచెం అడిగేస్తే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. మహేష్ బాబు గారు, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మహేష్ బాబు గారు. అంటే చూడగానే అలా అవుతుంది కదా, మరి మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేసిన వాళ్ళు, మీ మైండ్ని బ్లాక్ ఎప్పుడైనా చేశారా? వీళ్ళు నేను పేర్లు చెప్తూ ఉంటాను, వాళ్ళు ఏ సందర్భంలో చేశారో ఒకసారి చెప్పండి. మా ప్రొడ్యూసర్స్లో ఎవరైనా ఎనీ టైం మైండ్ బ్లాక్ చేశారా? మైండ్ బ్లాక్ ఎప్పుడు చేయలేదండి, బట్ దే ఆర్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళతో పని చేసేటప్పుడు ప్రతిసారి నాకు ఒక మైండ్ బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, సూపర్. మరి మన డైరెక్టర్ పరశురామ్ గారు రండి. ఈయన ఎప్పుడైనా మీ మైండ్ బ్లాక్ చేశారండి? చెప్పండి, పర్వాలేదు సార్. ఇవాళ పరశురామ్ గారు ఆయనతో పనిచేసినప్పుడు ద వే హీ డిజైన్ మై క్యారెక్టర్, అది కంప్లీట్గా ఒక మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్. అది ట్రైలర్ చూసినప్పుడు ఫ్యాన్స్తో పాటు నేను కూడా విపరీతంగా ఎంజాయ్ చేశాను. సో అదొక మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్. కొట్టేశారు పరశురామ్ గారు. తమన్ గారు వేరే సార్, తమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మైండ్ బ్లాక్ చేసిన సందర్భం ఉందా? చేసే ఉంటారు ఈయన. అంటే తమన్కి ఇంకో కొత్త టర్మ్ యూజ్ చేయాలనుకుంటా. బట్ ఇట్స్ కళావతి పాట ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నిజం చెప్పాలంటే ఎలా ఉందో తమన్, నేను తమన్ అడిగాను, నన్ను నమ్మండి బ్రదర్, ఇది బ్లాక్ బస్టర్ పాట అని చెప్పాడు. సో తమన్కి వదిలేశాను ఆ జడ్జిమెంట్. సో క్రెడిట్ మొత్తం తమన్కి ఆ పాట. ఓకే, సో పాట విషయంలో జరిగింది, ఆ విషయంలో నన్ను మైండ్ బ్లాక్ చేశాడు అనమాట. ఓకే, అండ్ ఫైనలీ మన హీరోయిన్ కీర్తి సురేష్ మీ మైండ్ బ్లాక్ చేసినటువంటి ఆ మూమెంట్. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో, అది మైండ్ బ్లాక్. కీర్తి, అందుకనే ఊరికే అనలేదు మహానటి అని. అండ్ లాస్ట్ సుమ, మీ మైండ్ బ్లాక్ ఎప్పుడైనా చేస్తుందా? లేదు, నేను ఊరికే అడిగా లేదు. ఇది ఇవాళ చాలా అందంగా ఉన్నారండి మీరు. కీర్తి, నేను వెళ్ళొస్తాను. ఈ మైక్ మీరు తీసుకొని ఏం అడగాలనుకుంటున్నారో అడిగేసేయండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమంటే మీరు ఏం అడుగుతారు? సార్, నాకు ఒక ఫోటో ఇస్తారా? వన్ ఫోటో. వన్ ఫోటోనా? వన్ సాంగ్ ఇచ్చారు, వన్ సీన్ ఇచ్చారు, ద బాయ్ థింగ్ అన్నారు, అన్నారు, ఫోటో అడిగారు. దయచేసి అందరినీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరినీ ఒక్కసారి ఒక గ్రూప్ పిక్చర్ కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ ఫ్యాన్స్ మీకోసం మహేష్ బాబు గారు మాట్లాడతారు. ఐ నో మీరందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అంతా బ్లాక్ అయిపోయి ఉంది. నేనున్నాను, నేను విన్నాను, నాకు మీ ఆరాటం తెలుసు. మీరే కాదు, మా ఇంటి నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు, మహేష్ బాబు గారిని చూడాలి అని. సో ఆరాటం ఏంటో తెలుసు మాకు. ఈ పిక్చర్ అయిపోగానే మాట్లాడతారు, కనిపిస్తారు పూర్తిగా. అయ్య బాబోయ్, నేను అందంగా ఉన్నానని చెప్పారు. ఇవాళ పడుకునేటువంటి అవకాశం లేదనుకుంటాను నేను. రామలక్ష్మణ్ మాస్టర్లు ఉన్నారా? ఇందాక ఎవరో నన్ను ఆంటీ అన్నారు. ఇక్కడ తర్వాత చూసుకుంటాను వాళ్ళ సంగతి నేను.
ఓకే, సో మే 12వ తారీఖున చిత్రం విడుదలవుతుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ అండ్ జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి చిత్రం ఇది. పరశురామ్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీ మీరందరూ తప్పకుండా చూస్తారు, ఎందుకంటే ఆల్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ బుకింగ్ ద టికెట్స్. అండ్ ఇప్పుడు ఎస్ మహేష్ బాబు గారు మీతో ఇంటరాక్షన్ అడవిశేష్ చేశాడు, నేను మాట్లాడాను, కానీ ఫ్యాన్స్కి మీరు వాళ్ళతో మాట్లాడితేనే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ అడ్రస్ ఆల్ యువర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరిని ఇలా చూడటం. 2 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా మనందరికీ ఇలాంటి ఒక ఫంక్షన్ జరగటం. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పరశురామ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సర్కార్ వారి పాటలో ఆయన నా క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశాడు. అది ఇప్పుడు నిజం చెప్పాలంటే అది ఐ థింక్ ఇట్స్ బికమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. నా డైలాగ్ మాడ్యులేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, మేనరిజమ్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ టోటల్గా ఆయన డిజైన్ చేసిందే. నేను చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేశాను ఈ సినిమాకి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్లు అయితే యాక్ట్ చేసేటప్పుడు పోకిరి రోజులు గుర్తొచ్చినాయి నాకు. అండ్ సో చాలా ఎంజాయ్ చేశాను. సో పరశురామ్ గారికి నేను కథ విన్నప్పుడు ఓకే చేసినప్పుడు ఆయన థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి నాకు మెసేజ్ పెట్టాడు ఒక 2-3 అవర్స్ తర్వాత ఫోన్లో. మన ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఈ మెసేజ్ అయితే పెట్టాడు నాకు ఆయన. థ్యాంక్ యూ సార్, ఒక్కడి సినిమా చూసి బండెక్కి హైదరాబాద్కి వచ్చాను డైరెక్టర్ అవుదామని. మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఈ సినిమాని ఎలా తీస్తాను, తీసేస్తాను సార్, థ్యాంక్ యూ సార్ అని. థ్యాంక్ యూ సార్ పరశురామ్ గారు. ఇవాళ నాన్నగారు అబ్బాను నా అమ్మాయిలకి ఐ థింక్ యుల్ బీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్. నిజంగా మనస్ఫూర్తిగా సర్కార్ వారి పాట నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సర్కార్ వారి పాటలో చాలా చాలా హైలైట్స్ ఉంటాయి. నాకు తెలిసి వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ హీరో హీరోయిన్ ట్రాక్. ఈ ట్రాక్ కోసమే రిపీట్ ఆడియన్స్ ఉంటారు రేపు నాకు తెలిసి ఖచ్చితంగా. అది రాసుకోండి. సో దానికి కీర్తి సురేష్ ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి, యూ బీన్ అన్ అమేజింగ్ కో స్టార్. అండ్ లాస్ట్ 1.5 yearsలో మేము ఎన్ని డేట్లు అడిగినా ఎప్పుడు ఏం అడిగినా షీఈస్ బీన్ కోఆపరేటివ్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ సినిమాకి తమన్ మాకెందుకు వచ్చిందో తెలియదు కానీ చాలా గ్యాప్ వచ్చింది. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ కళావతి పాట ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అండ్ అతని మ్యూజిక్ ఇవాళ యూత్కి కానీ క్లాస్కి కానీ మాస్కి కానీ అన్ని సెక్షన్స్కి కనెక్ట్ అవుతున్నాయి. హీఈస్ అ మ్యూజిక్ సెన్సేషన్ నౌ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ సక్సెస్. సో తమన్కి నేను అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి పెద్ద ఫ్యాన్ని. సో నాకు తెలిసి తీసాడు మన సినిమాలో. రేపు మీరందరూ చూస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ తమన్. ఐ మీన్ యూ రియలీ ఆర్ అ బ్రదర్ టు మీ అండ్ ఐల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఆన్ చేసా, మైక్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. యూఆర్ మీ అంటే దూకుడు ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యూస్ దూకుడు ఫర్ మీ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలానే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ రామ్ లక్ష్మణ్ నా ఫేవరెట్. ఇప్పటికీ రామ్ మాస్టర్ ఎవరో లక్ష్మణ్ మాస్టర్ ఎవరో నాకు తెలీదు. ఆ కన్ఫ్యూజన్లోనే ఉంటాను ఎప్పుడు. అండ్ వాళ్ళలో నచ్చిన లక్షణం ఏంటంటే హీరోని ఎంత బాగా చూసుకుంటారో ఫైటర్లను కూడా అంత బాగా చూసుకుంటారు వాళ్ళు. అందుకే అనుకుంటా అంత పెద్ద మాస్టర్ లేరు. సో థ్యాంక్ యూ మాస్టర్. ఈ సినిమాకి తెలిసి మనకి మీ బెస్ట్ వర్క్ ఇచ్చారు ఈ సినిమాకి. అలానే శేఖర్ మాస్టర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మైండ్ బ్లాక్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. సో దానికి మించి ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమాలో, ఈ మాస్ సాంగ్కి. సో థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ నా ఫేవరెట్. ఈ సినిమాలో
ఒక సాంగ్కి అయితే 10 రోజుల్లో సెట్స్ కావాల్సి వచ్చింది, 10 రోజుల్లోనే డెలివరీ చేశాడు. ఆ సెట్లో ఎంటర్ అయినప్పుడు నేనే సర్ప్రైజ్ అయ్యాను ఎలా ఇంత ఫాస్ట్గా ఇచ్చాడని. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్. అలానే మా ఎడిటర్ మార్తాండ్కే వెంకటేష్ గారు ఎప్పుడు ప్రతిసారి సినిమా చూసినప్పుడు ఇది పోక్రీని దాటొద్దు సార్ అన్నాడు. ఆ ధైర్యం చాలు సార్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ ఇందాక చెప్పినట్టు 2 ఏళ్ళు పరశురామ్ గారు ఎన్ని రిలీక్స్ అడిగారు నాకు తెలుసు. ఒక్కొక్క పాటకి 10-15 వర్షన్లు తీసుకుని ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనంత్, థ్యాంక్ యూ సో మచ్. సో అలానే ఈ సినిమాకి పనిచేసిన డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే మా డిఓపి మది గారికి ఇప్పుడు ఇంకా డిఏ చేస్తూనే ఉన్నాడు ఆయన. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్. అండ్ శ్రీమంతుడి సినిమా ఎంత బాగా తీసాడో మీ అందరికీ తెలుసు, దానికన్నా బాగా తీశాడు ఈ సినిమా. థ్యాంక్ యూ మది సార్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ అండ్ బీయింగ్ సచ్ అ బిగ్ సపోర్ట్ టు అవర్ డైరెక్టర్ పరశురామ్ గారు. అండ్ తర్వాత మా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు, సిఓ చెరీ గారు, అండ్ 14 రీల్స్ గోపి గారు, రామ్ గారు. వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు. శ్రీమంతుడు, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు నాతో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ విత్ మీ. అండ్ మన కాంబినేషన్లో ఇంకో మెమరబుల్ బ్లాక్ బస్టర్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఈ సినిమాకి పనిచేసిన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రాజు గారు, చందు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు ఈ సినిమాకి, ఎందుకంటే కోవిడ్ టైమ్స్ వల్ల నిజంగా చాలా కష్టమైంది. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ 2 ఏళ్లలో చాలా జరిగాయి, చాలా మారాయి. నాకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయ్యారు. కానీ ఏది జరిగినా ఏది మారినా మీ అభిమానం మాత్రం మారలేదు. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవటానికి. రేపు 12వ తారీఖు మీ అందరికీ నచ్చే సినిమా రాబోతుంది. మళ్ళీ మనందరికీ పండగే. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.